So honorable guests and beloved Samaran Garu and Rashmi Madam and other dignitaries on the occasion of this atheist camp. So really, I feel extremely privileged to be here. So previously, I have, as a principal and as a academician, I am from last 28 years in this field. So many of the lectures I given, I have the knowledge only to deliver the lecture in the classroom, and also interacting with the students. పిల్లలతో మాట్లాడటం తర్వాత క్లాస్ రూమ్లో చెప్పడం. కానీ నేను చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో అంటే నేను బాగుంటే చాలు, నా ఇల్లు బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకునేటువంటి ఈ రోజుల్లో సమాజం బాగుండాలి, సమాజాన్ని చైతన్యవంతం చేయాలి అనేటువంటి ఆలోచన అతి తక్కువ మందిలో ఉంటుంది. అలా ప్రతి సమాజంలో చాలా తక్కువ మంది అలాగా ప్రపంచంలో పుడుతూ ఉంటారు. సో అలాంటి పుట్టినటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది గోరా గారు. తర్వాత వాళ్ళ సిద్ధాంతాలను ఫాలో అవుతున్నటువంటి మన సమరం గారు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రియల్లీ అంటే మనిషి చిన్నప్పుడు అమ్మ చెప్తుంది, నువ్వు భోజనం చేయకపోతే బూచాడు వస్తాడని చెప్తుంది. నువ్వు బయటికి వెళ్తే చాక్లెట్ ఇస్తే నేను నీకు పని చేస్తే చాక్లెట్ ఇస్తాను అని చెప్తారు. ఇలా చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక రకమైనటువంటి మిత్స్ కాన్సెప్షన్స్, లేనిది ఉన్నట్లు, చందమామని కింద తీసుకొస్తాను భోజనం తినిపించడానికి అంటే చందమామ రాదని మనకు తెలుసు, కానీ పిల్లలు తింటారు. అదే ఈ ప్రపంచం నమ్మకం మీద నడుస్తుంది అంతే. మనిషికి మనిషే సహాయం చేయాలి అనేటువంటి నమ్మకంతో ఈ ప్రపంచం నడుస్తుంది. సో ఈరోజు నా భుజస్కంధాలపై చాలా పెద్ద టాపిక్ పెట్టారు. ఇది అంతులేనటువంటి టాపిక్. దీనికి నేను డాక్టర్ వీర్రాజు చెప్పగలరా లేకపోతే XYZ చెప్పగలరా అనే దానికి ఆన్సర్ ఉండదు. ఎందుకంటే విశ్వం అనంతం, నేను చెప్పబోయేటువంటి సబ్జెక్ట్ కూడా అంతం లేనటువంటిది, అనంతమైనటువంటి సబ్జెక్ట్ ఇది. సో మనకి తెలుసు కదా, లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మనిషి పుట్టినప్పటి నుంచి ఏదో నేర్చుకుంటూనే ఉంటాడు. ఇప్పుడు రోడ్డు మీద మనం నడిచేటప్పుడు ఏదో ఒక ఆర్టికల్ కనిపిస్తుంది, అది చూసిన వెంటనే మనం కొత్త విషయం నేర్చుకుంటాం. మనిషి ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపేశాడో అక్కడ జీవించడం ఆపేసినట్లే. మీన్స్ లెర్నింగ్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇఫ్ యూ స్టాప్ లెర్నింగ్ మీన్స్ యూ ఆర్ స్టాప్ లివింగ్. మనిషి అనుకుంటాడు ఈ ప్రపంచానికి నేనే అధిపతిని, ఐఎమ్ ది మాస్టర్ ఆఫ్ ది యూనివర్స్ అని అనుకుంటాడు. కానీ ఈ ప్రపంచానికి మాస్టర్ ఎవరంటే నేచర్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ది ఎవ్రీ క్రీచర్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. అంటే నేను నిన్న ఒక లాజికల్ థింకింగ్ క్లాస్ విన్నప్పుడు చెప్పారు, ఒక స్పీకర్ అన్నారు, మనం హెల్త్ నుంచి కోలుకున్న వెంటనే మనం డాక్టర్ని మర్చిపోయి ముందు గుడికి వెళ్తాం అని చెప్పారు. డాక్టర్ మన ప్రాణాలు కాపాడిన డాక్టర్ కాబట్టి డాక్టరే దేవుడు. అది అంటే ఇలాంటి చాలా కొత్త విషయాలు, మనకి చిన్న విషయాలు, తెలియని విషయాలు కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు ఇలాంటి సెషన్స్లో పార్టిసిపేట్ చేస్తే. ఎథిస్ట్ సిద్ధాంతంలో ఫస్ట్ టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అండ్ దట్ ఈస్ ద డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. అంటే డార్విన్ ఏం చెప్పాడు, అసలు హౌ లైఫ్ హ్యావ్ బీన్ ఇవాల్వ్డ్. అసలు పూర్వం మూఢనమ్మకాలు ఎలా ఉండేవి, మూఢనమ్మకాల నుంచి లైఫ్ అనేది ఎలా ఫామ్ అయింది, మన అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ ఏ కథలు చెప్పేవారు, లైఫ్ ఎలా ఫామ్ అయిందో, ఈ భగవంతుడు సృష్టించాడా లేకపోతే సృష్టి అనేది ప్రకృతికి అనుగుణంగా మారిందా అనేది ఎవరికీ తెలియనటువంటి విషయం, కానీ కథలు నమ్ముతూ వచ్చాం. ఈరోజు ఏ విధంగా మనకి లైఫ్ అనేది ఫామ్ అయిందో సైంటిఫిక్ విధానంలో మనందరం చదువుకున్నటువంటి వాళ్ళం, కానీ చాలామంది చదువుకున్న మూర్ఖులు ఏం చేస్తారంటే అంతా తెలుసు కానీ మూఢనమ్మకాలనే నమ్ముతూ ఉంటారు. సో దాని నుంచి కొంచెం అసలు లైఫ్ ఎలా ఫామ్ అయింది అనేటువంటిది నాకు తెలిసినట్టు విధానంగా నేను చదువుకున్నది మీకు చెప్పదలుచుకున్నాను. ముందుగా హియర్ వాట్ ఈజ్ లైఫ్ యాక్చువల్లీ.
ఎథిస్ట్ యాక్చువల్గా లైఫ్, వాట్ ఈజ్ లైఫ్? కెన్ ఎనీవన్ కెన్ ఆన్సర్ వాట్ ఈజ్ లైఫ్? జీవితం. జీవితం, లైఫ్ అంటే జీవితం. నాకు తెలిసినటువంటి ఒక చిన్న విషయంలో లైఫ్ గురించి చెప్పి తర్వాత టాపిక్లో వెళ్తాను. లైఫ్ అంటే జనరల్గా హాస్పిటల్లో ఒక బేబీ పుట్టినప్పుడు ఏడవాలి. ఏడవకపోతే డాక్టర్ ఏం చేస్తారంటే ఇలా తిప్పి లాగి అవుట్ కొడతారు. కొట్టిన వెంటనే గట్టిగా ఏడవడం జరుగుతుంది. ఏడిస్తే అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అనమాట డాక్టర్కి, సో బేబీకి లైఫ్ ఉంది అంటే బయట ఉన్న వాళ్ళు షేక్ హ్యాండిల్ తీసుకుంటారు, ఓహో కంగ్రాచులేషన్స్ అంటారు. ఏడవకపోతే లైఫ్ లేనట్లు. అంటే మనం పుట్టినప్పుడు ఏడుస్తాం, దట్ ఈజ్ లైఫ్. మనం చనిపోయిన తర్వాత అట్లీస్ట్ ఒక ఊరు నీ కోసం ఏడవాలి. ఒక ఊరు నీ కోసం ఏడవాలి అంటే ఎవరి గురించి ఏడవడం కాదు, నువ్వు చేసినట్టు సమాజానికి చేసినట్టు సేవ ఉన్న ఒక ఊరు నిజంగా ఏడిస్తే అది నిజమైన లైఫ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రూ లైఫ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రూ లైఫ్. సో దట్ ఈస్ లైఫ్. సో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. ప్రపంచానికి చాలా తక్కువ మంది ఏదో చేస్తూ ఉంటారు. ఆ తక్కువ మందిలో మనం ఉండాలంటే మనం ఎందుకు పుట్టాం? వై గాడ్ ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని ఎలా సృష్టించారు? దేవుడు సృష్టించలేదు. మనం మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా మనం మారి మనం అభివృద్ధి చెందుతున్నామా లేదనేది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం ఇది. See how life have been evolved and what is evolution actually. నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినప్పుడు he explained about Big Bang theory. బిగ్ బ్యాంగ్ థియరీ గురించి నేను చెప్పదలుచుకోలేదు. మనకి తెలిసినటువంటి విషయమే, సూక్ష్మము నుంచి స్థూలం ఏర్పడింది. ఒక బిందువు కలిస్తేనే సింధు అవుతుంది. అంటే ఈ అనంతమైన విశ్వం ఒక చిన్న బిందువు నుంచి ఏర్పడింది, అది అలా పెరుగుతూనే వస్తూ ఉందని చెప్పడం జరిగింది. సో మనకి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం భూమి అనేటువంటిది, ఇతర గ్రహాలు అనేటువంటివి, అక్కడ ఐన్స్టీన్ యొక్క సిద్ధాంతం E=mc², మ్యాటర్ అండ్ నాన్ మ్యాటర్ పార్టికల్స్ నుంచి మనకి ఎప్పుడైతే మ్యాటర్ ఫామ్ అయిందో అక్కడి నుంచి ఆల్ ది ప్లానెట్స్ అనేటువంటి ఫామ్ అయినాయని చెప్పారు నేను సిద్ధాంతం చెప్పినప్పుడు. సో మనం పూర్వం చూస్తే ఒక 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో, అంటే 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం చూస్తే భూమి అనేటువంటిది వాయువు మరియు ద్రవ రూపంలో ఉండేది. ఇట్స్ ఏ ఫైరీ స్పిన్నింగ్ బాల్. ఇలా ఫైరీ స్పిన్నింగ్ బాల్ వాయు రూపంలో మరియు ద్రవ రూపంలో ఉండేది. అంటే వాయు రూపంలో ఉన్నటువంటి భూమిలో అనేక రకాలైన ఎలిమెంట్స్ ఉండేవి. హైడ్రోజన్ కానివ్వండి, కార్బన్ కానివ్వండి, నైట్రోజన్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాయు రూపంలో ఉండేవి. భూమి యొక్క ఉష్ణోగ్రత తగ్గుతూ వచ్చినప్పుడు మనకి తెలుసు కదా, నీరుని ట్రేలో పెట్టి తీసుకెళ్ళి డీప్ ఫ్రీజర్లో పెడితే ఏమవుతుందంటే నీరు ఘన రూపంలో ఐస్గా మారుతుంది. సో అదేవిధంగా భూమి యొక్క ఉష్ణోగ్రత తగ్గుతూ వచ్చి వాయు రూపంలో ఉండేటువంటి ఉష్ణోగ్రత అంతా కూడా ప్రెసిపిటేట్ అయ్యి ద్రవ రూపంలో మారి మహాసముద్రాలు, ప్రిమిటివ్ ఓషన్స్ అనేటువంటి ఏర్పడినాయి. ద్రవ రూపంలో ఉండేటువంటి భూమి ఏ విధంగా ఏర్పడిందంటే ఘన రూపంలో మారింది. అది 3 పొరలు ఉంటాయి భూమిలో, అవుటర్ క్రస్ట్, మిడిల్ మ్యాంటిల్ అండ్ ఇన్నర్ కోర్ అంటాం. ఇప్పటికీ కూడా భూమి యొక్క ఇన్నర్ లేయర్ ఇప్పటికీ ద్రవ రూపంలోనే ఉంది. అంటే హైయెస్ట్ ఎలిమెంట్స్ ఐరన్ కానివ్వండి, నికెల్ కానివ్వండి, ఇలాంటివి మనం కవ్వం చిలికినప్పుడు హెవియెస్ట్ పార్టికల్స్ వెన్న మధ్యకు వస్తుంది. అలా భూమి తిరుగుతున్నప్పుడు హెవియెస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా సెంటర్లోనే ఉన్నాయి, ఎర్త్ సెంటర్లోనే. ఇప్పటికీ వాల్కనోస్ ఎరప్ట్ అవుతుంటాయి, లావా బయటకు వస్తూ ఉంటుంది ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో. వై? బికాస్ ఇంకా భూమి యొక్క అంతర్భాగం ఇంకా వేడిగానే ఉంది, అది చల్లారలేదు, పై పొర మాత్రమే చల్లారింది. సో అప్పుడు ఈ హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్ ఏవైతే ఉన్నాయో అవి నీటిలోకి వచ్చిన తర్వాత అవి హైడ్రోకార్బన్స్గా మారడం, ఫ్యాట్స్గా మారడం, తర్వాత గ్లిజరాల్ ఫ్యాటీ యాసిడ్స్గా మారడం, అక్కడి నుంచి ఫైనల్గా అమైనో ఆమ్లాలు అనేటువంటి ఫామ్ అయినాయి, అమైనో యాసిడ్స్ అనేవి ఫామ్ అయినాయి. మనకి తెలుసు కదా, చిన్నప్పటి నుంచి చదువుకుంటాం, అమైనో యాసిడ్స్ అనేటువంటివి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్. అంటే ప్రోటీన్ అనేటువంటిది, అంటే మనకి బాడీలో ప్రోటీన్ ఒక అమైనో ఆమ్లం ఫామ్ అయింది అంటే దట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. దాని నుంచి మొట్టమొదటి ప్రోటీన్ ఫామ్ అయింది, దట్ ఈస్ థెర్మల్ ప్రోటీనాయిడ్ అంటాం, దట్ ఈస్ ప్రోటోబయాంట్. మొదటి జీవకణం అనేటువంటిది 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం మనకి ఫస్ట్ లివింగ్ సెల్ ఫామ్ అయింది. అంటే
భూమి ఏర్పడిన 1 బిలియన్ సంవత్సరాల తర్వాత భూమిపైన ఫస్ట్ లివింగ్ సెల్ అనేటువంటిది లివింగ్ సెల్ ఫామ్ అయింది. ఒక్కసారి లివింగ్ సెల్ ఫామ్ అయినప్పుడు మనం ఫస్ట్ ఫామ్ అయినటువంటి దాన్ని ఇయోబ్యాక్టీరియం ఐసోలేటమ్ అంటాం. అది ఎనరోబిక్ బ్యాక్టీరియా వేర్ ఇట్ కెన్ సర్వైవ్ వితౌట్ ఆక్సిజన్. ఒక్కసారి ఆక్సీకరణ చెందినటువంటి బ్యాక్టీరియా ఫామ్ అయిన తర్వాత ఏమైంది, వాతావరణంలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ విడుదల చేయడం మొదలు పెట్టడంతో ఆక్సిజన్ ఎప్పుడైతే వాతావరణంలోకి ఎంటర్ అయిందో ప్రొడ్యూసర్స్ ఫామ్ అవడం జరిగినాయి. మొక్కలు లాంటివి ప్రారంభమై ఫస్ట్ భూమి మీద ఆ విధంగా ఫస్ట్ లైఫ్ అనేది భూమి మీద అలా ఫామ్ అయింది, లైఫ్ ఫామ్ అవడం జరిగింది. సో ఇలా ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ 8000 డిగ్రీల వరకు ఉండేది, ఆల్రెడీ చెప్పాను ఇది. సో ఈ విధంగా మనకి ఎలిమెంట్స్ ఉండేవి. సో తర్వాత ఏంటంటే ఈ భూమి ఏర్పడడానికి, భూమిపైన లైఫ్ ఏర్పడడానికి అండ్ కొన్ని మిలియన్ సంవత్సరాలు పట్టింది. కానీ ఏర్పడిన తర్వాత అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు, అంటే మనకు తెలుసు కదా మనిషి యొక్క జీవితం 100 సంవత్సరాలు, అంటే బాగా బ్రతికితే 100 ఏళ్ళు, లేకపోతే 75 ఏళ్ళు, మ్యాక్సిమం బతికితే బాగా బతికేసినట్లు ఈ రోజుల్లో తిండిని బట్టి, ఉన్నటువంటి వాతావరణ కాలుష్యాన్ని బట్టి. కానీ ఒక మనిషి ఏంటంటే తన జీవిత కాలంలో జీవ పరిణామాన్ని ఎప్పుడు కూడా ఆయన గుర్తించలేడు. ఆయన ఎప్పుడు కూడా కొన్ని రకాలైన ఆధారాలు, పుస్తకాలు కానివ్వండి, సైన్స్ ఆధారంగా తీసుకొని లైఫ్ అనేది ఏ విధంగా ఫామ్ అయిందని చెప్పేసి ఆయన ఆధారాలను బట్టే మనం చెప్పగలుగుతాం. అందులో భూమిపైన లైఫ్ క్రియేట్ అయింది అనడానికి అనేక రకాలైన సిద్ధాంతాలు చెప్పడం జరిగింది. అందులో ఫస్ట్కి వచ్చేసరికి థియరీ ఆఫ్ న్యాచురల్ స్పెషల్ క్రియేషన్ అంటే అద్భుతంగా, అంటే మనం చెప్తూ ఉంటాం ఇలా ఒక మంత్రదండం తిప్పిన వెంటనే మనకు కావాల్సిన వస్తువులు వచ్చేసినట్లుగా ఆటోమేటిక్గా అన్నీ ఫార్మ్ అయిపోయాయి. అంటే ప్రతిదీ ఫామ్ అయింది అంటే ఒక క్షణంలోనే ఒకే రోజు అన్నీ ఫామ్ అయిపోయాయని చెప్తారు. వేదాల్లోకి తీసుకున్నాం అనుకోండి, వేదాల్లో చూసినట్లయితే హిరణ్య గర్భం నుంచి ఒక బంగారు గుడ్డు వచ్చి బంగారు గుడ్డు నుంచి జీవులన్నీ ఫార్మ్ అయ్యాయని చెప్తారు. అయితే మనం అవతారాలు తీసుకున్నట్లయితే నీటిలో లైఫ్ ఫామ్ అయింది కాబట్టి మత్స్య అవతారం ఏమో ఇదంటారు, తర్వాత అక్కడి నుంచి కూర్మ అవతారం ఏమో యాంఫీబియన్స్ అంటారు, నరసింహ అవతారాన్ని కనెక్టింగ్ లింక్ అంటారు. ఇవన్నీ కథలు, చెప్పేటటువంటి కథలు, అంటే పిల్లలకి అర్థమయ్యే విధంగా క్రియేట్ చేసినటువంటి కథలు ఇవన్నీ. అంటే క్రిస్టియన్ మైథాలజీ ఏం చెప్తుందంటే ది హోల్ యూనివర్స్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ 7 days అని చెప్తారు, 6 days అంటారు. 6 daysలో మొత్తం ఆ యూనివర్స్ అంతా ఫామ్ అయిపోయింది. 7th day 12th rib ఆఫ్ మ్యాన్ నుంచి ఉమెన్ ఫామ్ అయిందని చెప్తుంది క్రిస్టియన్ మైథాలజీ. హిందూ మైథాలజీ సేస్ దట్ లార్డ్ బ్రహ్మ హ్యాస్ క్రియేటెడ్ ది హోల్ యూనివర్స్ అని చెప్పడం జరుగుతుంది, లార్డ్ బ్రహ్మ. కానీ యాక్చువల్లీ ఇవన్నీ కూడా దీస్ థియరీస్ హ్యావ్ నో ఎవిడెన్సెస్ హౌ ఇట్ వాస్ క్రియేటెడ్. బట్ లేటర్ స్టేజెస్లోకి వచ్చేసరికి ఏంటంటే లైఫ్ సైంటిఫిక్గా ఆలోచించినప్పుడు మనం చూస్తే ఇప్పుడు వీ కెన్ టేక్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అంటే ప్లాంట్స్ని తింటే మనుషులు బ్రతుకుతున్నారు, అంటే దేర్ ఇస్ ఎ కనెక్షన్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అంటే వాటి నుంచి ఇవి ఉత్పత్తి అయినది ఆధారం అనేది ఈజీగా దొరుకుతుంది మనకి. ఇక్కడ ఏంటంటే మనం చూస్తే తర్వాత మైథలాజికల్ థియరీస్కి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ అరిస్టాటిల్ కానివ్వండి, ఎనెగ్జిమాండర్ కానివ్వండి, థేల్స్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, అరిస్టాటిల్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ. హీ టోల్డ్ దట్ లైఫ్ వాజ్ ఇవాల్వ్డ్ స్పాంటేనియస్లీ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. లైఫ్ సడన్గా ఆవిర్భవించింది భూమిపైన అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నైల్ నది యొక్క అడుగు భాగం నుంచి మొసళ్ళు అనేటువంటి పుట్టినాయి. మన చెత్త చెదారం నుంచి అంటే రోటన్ లాగ్స్ నుంచి కీటకాలు ఆవిర్భవించినాయి. సముద్రం యొక్క అడుగు భాగం నుంచి ఈల్ చేపలు అనేటువంటి పుట్టినాయి. అంటే ఎనెగ్జిమాండర్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశారంటే ఒక చెమట పట్టినటువంటి షర్ట్ని తీసుకెళ్ళి ఒక పాత్రలో పెడితే ఒక 21 రోజు తర్వాత ఎలుకలు అనేటువంటి ఆవిర్భవించినాయి అని చెప్పాడు. అంటే ఇవన్నీ కూడా అంటే మనకి ఎవిడెన్సెస్ లేనటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ కూడా. అంటే సడన్గా లైఫ్ స్పాంటేనియస్గా ఎలా పుట్టింది. తర్వాత థియరీ ఆఫ్ ఏ బయోజెనసిస్ అని వచ్చింది. థియరీ ఆఫ్ ఏ బయోజెనసిస్ అంటే నిజంగా లైఫ్ నిర్జీవం నుంచే జీవం ఏర్పడింది, కానీ ఆ నిర్జీవాలు ఏంటంటే మనకి యూనివర్స్లో ఉండేటువంటి డిఫరెంట్ ఎలిమెంట్స్. ఈ డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నీ కంబైన్ అయ్యి ది ఎలక్ట్రిక్ డిశ్చార్జెస్, ది లైట్నింగ్ ప్రొడ్యూస్డ్ బై ది
ఎక్కువ తీవ్రత కలిగినటువంటి కాంతి సమక్షంలో ఫస్ట్ సెల్ ఫామ్ అయింది, కెమికల్ రియాక్షన్స్ అకర్డ్. సో దట్ కెమికల్ రియాక్షన్ రిజల్టెడ్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ ఆల్సో యాక్సెప్టబుల్. తర్వాత ఏ బయోజెనసిస్ థియరీ. సో నెక్స్ట్ వచ్చేసరికి కాస్మోజోయిక్ థియరీ. కాస్మోజోయిక్ సిద్ధాంతం అంటే ఏంటంటే, విశ్వంలోనంట జీవం కలిగినటువంటి కణాలు ఉంటాయంట, విశ్వంలో తిరుగుతూ ఉంటాయంట. వాటిని కాస్మోజోన్స్ అంటారు. అవి విశ్వంలో తిరుగుతూ భూమిపైకి వచ్చి, అది ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది రిచర్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. రిచర్ అండ్ అర్హీనియస్ ప్రపోజ్డ్ ది థియరీ. అదేం చెప్తుందంటే, అవి భూమిపైకి వచ్చి యాక్సిడెంట్గా లైఫ్ ఫామ్ అయిందన్నారు. కానీ వ్యాక్యూమ్లో లేదా ఆక్సిజన్ లేని ప్రాంతంలో లివింగ్ స్పోర్స్ అనేటువంటివి ఎలా తిరుగుతాయని చెప్పి క్రిటిసైజ్ చేయడం జరిగింది, అది ఎలా జరుగుతుందని. నెక్స్ట్ డైరెక్టెడ్ పాన్స్పెర్మియా. డైరెక్టెడ్ పాన్స్పెర్మియా ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఫ్రాన్సిస్ క్రిక్ అండ్ రొసెల్ ఆర్గల్. రొసెల్ ఆర్గల్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, డైరెక్టెడ్ పాన్స్పెర్మియా అంటే ఏంటి. ఇప్పుడు మాకు చిన్నప్పుడు మేము ఒక 6th క్లాస్ 5th క్లాస్ చదువుతున్నప్పుడు, ఇది ఒక 45 years లేకపోతే ఎప్పుడో కదా, సారాలకి బాగా తెలుస్తుంది. ఒక కప్పు సాసర్ లాంటి మనిషి ఏదో వచ్చి కప్పు సాసర్లా దిగింది, ఎక్కడో దిగి వెళ్ళిపోయింది, గాల్లో ఎగిరిపోయింది, ఏలియన్స్ అని చెప్పేవారు కథలు మా చిన్నప్పుడు. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, మన ప్లానెట్స్ కన్నా మిగతా గ్రహాల పైన ఇప్పటికి వచ్చే లైఫ్, ఏ ప్లానెట్ మీద లైఫ్ ఫైండ్ చేయలేదండి. మార్స్ మీద కండిషన్స్ ఉన్నా, అంటే నేను చెప్పారు నాగేశ్వరరావు చెప్పినప్పుడు, కాంతి సూర్యుడి నుంచి అనుగుణమైనటువంటి కాంతి దూరంలో ఉన్నప్పుడే అక్కడ లైఫ్ ఫామ్ అవుతుంది. మార్స్ పైన కూడా వాటర్ ఉన్నా ఏమున్నా సరే లైఫ్ ఫామ్ కాలేదు ఇంకా. అయితే ఇతర గ్రహాలపైన ఎక్కడో లైఫ్ ఉంది. ఆ గ్రహాలపైన ఉండేటువంటి శాస్త్రవేత్తలు ఒక కణాలని భూమిపైకి పంపించి ప్రయోగాలు చేయటం వల్ల, అది డైరెక్ట్ చేయడం వల్ల స్పోర్స్ డైరెక్ట్గా మన భూమి మీదకి వచ్చి లైఫ్ ఏర్పడిందని చెప్పేసి డైరెక్టెడ్ పాన్స్పెర్మియా ఒక థియరీని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దట్ ఈస్ ఆల్సో నాట్ హ్యావింగ్ ఎనీ ఎవిడెన్స్. సో నెక్స్ట్ థియరీ ఆఫ్ బయోజెనసిస్. థియరీ ఆఫ్ బయోజెనసిస్కి వచ్చేసరికి హియర్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ దే డిడ్. అంటే థియరీ ఆఫ్ బయోజెనసిస్లో మా స్పాలెంజిని అనేటువంటి శాస్త్రవేత్త ఎక్స్ప్లెయిన్ చేశాడు, రెడీ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు, లూయిస్ పాస్చర్ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. అంటే రెడీస్ ఎక్స్పెరిమెంట్లో ఈయన ఏం చేశాడంటే, ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మీట్ పీసెస్, మాంసం ముక్కలు పెట్టి దాన్ని ఫుల్గా కవర్ చేశాడు. రెండో దాంట్లో పెర్చ్మెంట్ క్లాత్ అంటే పలుచని గాజుగుడ్డ పెట్టాడు. మూడో దాన్ని ఓపెన్గా పెట్టాడు. ఎక్స్పెరిమెంట్ కొన్నాళ్ళ తర్వాత వెళ్ళి చూస్తే రెండిటిపైన, అంటే గాజుగుడ్డ పైన సమ్ ఇన్సెక్ట్స్ యొక్క ఎగ్స్ ఉన్నాయి, ఫస్ట్ దాంట్లో ఏమీ లేవు, లాస్ట్ దాంట్లో ఫుల్ ఫ్లైస్ కనిపించినాయి. అంటే గాలి అనేటువంటిది ఒక మాధ్యమము లైఫ్ ఫామ్ అవడానికి. గాలి ద్వారా లివింగ్ స్పోర్స్ అని వచ్చి లైఫ్ ఫామ్ అవుతుంది. సో ఎయిర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ లైఫ్. లైఫ్ అనేటువంటిది ఎప్పుడూ లైఫ్తోనే ఫార్మ్ అవుతుంది కాబట్టి దాన్ని థియరీ ఆఫ్ బయోజెనసిస్ అని చెప్పేసి వాళ్ళ సిద్ధాంతాలని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా దిస్ ఇస్ లూయిస్ పాస్చర్ ఎక్స్పెరిమెంట్, ఆయన అదే విధంగా చేశాడు. సో మనం ఫస్ట్ లివింగ్ సెల్ ఎలా ఫామ్ అయింది అనేది మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాం. సో కమింగ్ టు ది తర్వాత జీవ పరిణామం ఏర్పడిన తర్వాత మనకి తెలుసు, ఫస్ట్ ఈ భూమిపైన జీవం లేనటువంటి టైంని మనం ఏం పిలుస్తాం, ఏజోయిక్ ఎరా అని పిలుస్తాం, వేర్ దెర్ ఇస్ నో లైఫ్. తర్వాత ఏంటంటే మనకి ప్రోటోజోయిక్ ఎరా వచ్చింది. ప్రోటోజోయిక్ ఎరాలో మనకి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కానివ్వండి, లేకపోతే ఇన్వర్టిబ్రేట్స్, ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందినాయి. మీసోజోయిక్ ఎరాలో రెప్టైల్స్, తర్వాత ఏంటంటే ఫస్ట్ డివోనియన్ పీరియడ్స్ రెప్టైల్ ఫిషెస్, మీసోజోయిక్ రెప్టైల్స్, తర్వాత యాంఫిబియన్ ట్రయాసిక్ పీరియడ్లోకి వచ్చేసరికి ఏంటంటే మ్యామల్స్ ఫామ్ అవడం జరిగింది. ఇలాగా జులాజికల్ టైం స్కేల్లో మనం చదువుకున్నట్లయితే జులాజికల్ టైం స్కేల్లో. సో ఇలాగా ఇవల్యూషన్ ఫామ్ అవుతున్న, అలాగా కంటిన్యూ అవుతున్న తరుణంలో కొంతమంది శాస్త్రవేత్తలు ఏంటంటే దే కేమ్ ఫార్వర్డ్ టు ఎక్స్ప్లెయిన్ ది థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్. అంటే హౌ లైఫ్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్ అండ్ హౌ, చూడండి మోడిఫికేషన్ ఆఫ్, అంటే మనకు చూడండి అందరు మనుషులు ఒకేలా ఉండరు, దేర్ ఆర్ డిఫరెన్సెస్. అన్ని జీవులు ఎలా ఉండవు. అంటే మనకి యాక్చువల్గా అంటారు, కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఏం చెప్తారంటే, దేవుడు సడన్గా ఆవును సృష్టించాడు, లేదా చెట్టును సృష్టించాడు, మనిషిని సృష్టించాడు. అసలు మనిషిని ఇలాగే సృష్టించాలని ఏం లేదు కదా, మనిషిని వేరే విధంగా సృష్టించవచ్చు కదా. సో మోడిఫికేషన్ చెందడం వల్ల, మెదడు అభివృద్ధి చెందడం వల్ల మనిషి అనేటువంటి వాడు గ్రాడ్యువల్గా ఏర్పడటం జరిగింది.
అది ఏ విధంగా జరిగిందనేది మనం ముందు తెలుసుకుందాం. అందులో హౌ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ బిన్ ప్రపోజ్డ్ డిఫరెంట్ థియరీస్. ఫస్ట్ లామార్క్స్, అంటే బేసికల్గా ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ మచ్ అబౌట్ లామార్క్ సిద్ధాంతం బ్రీఫ్గా చెప్పి వీఆర్ ఓన్లీ డిస్కసింగ్ అబౌట్ ది డార్విన్స్ థియరీ. అంటే హ్యూగో డెవిరిస్ కూడా అద్భుతంగా చెప్పాడు. ఈ టోల్డ్ ది మ్యుటేషన్ థియరీ. మ్యుటేషన్స్, ఉత్పరివర్తనాలు ఏ విధంగా జరిగినాయి, ఉత్పరివర్తనం జరగటం వల్ల ఎలాగా, అంటే ఉత్పరివర్తనం ఏ స్థాయిలో జరిగితే మార్పు జరుగుతుంది, అసలు ఉత్పరివర్తనం మంచిదా చెడ్డదా, ఇవన్నీ కూడా ఆయన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, హ్యూగో డెవిరిస్ థియరీ ఆఫ్ మ్యుటేషన్స్. సో ఇందులో లామార్క్ సిద్ధాంత ప్రకారం ఇవల్యూషన్లో, జీవ పరిణామ సిద్ధాంత ప్రకారం ఈయన చెప్పింది ఏంటంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్. ఏదైనా లక్షణము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యానిమల్ ఉందనుకోండి, అది ఏదైనా లక్షణం అది అడాప్ట్ చేసుకుంటే, ఆ లక్షణం అనేటువంటిది ఇన్హెరిట్ చేసుకుంటే, ఆ లక్షణము ఒక కొత్త అనుకూలనంగా ఏర్పడి, ఆ కొత్త అనుకూలనం వల్ల కొత్త స్పీషీస్ ఏర్పడుతుందని చెప్పాడు ఆయన. సో మోడిఫికేషన్ ఇన్ ది ఆర్గనైజం లీడ్స్ టు ది మోడిఫికేషన్ ఆఫ్ ది ఆర్గాన్. మోడిఫికేషన్ ఆఫ్ ది ఆర్గాన్స్ రిజల్ట్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఆర్గాన్ సిస్టమ్స్ దట్ రిజల్ట్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్పీషీస్. హీ టోల్డ్ లైక్ దట్. అయితే ఆయన ఏం చెప్పాడంటే శరీరంలో ఏదన్నా భాగాన్ని బాగా ఉపయోగిస్తే అది బాగా అభివృద్ధి చెందుతుంది, లేదా ఉపయోగించకపోతే నిరుపయోగంగా పోతుందని చెప్పాడు. మనకు తెలుసు కదా, జిరాఫీలు చిన్న యాంటీలోప్స్ దుప్పిల్లా ఉండేవి జిరాఫీలు. అంటే ఇన్వెన్షన్ మీన్స్ నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్. మనం ఎప్పుడు చెప్పుకుంటాం మనిషి యొక్క అవసరం, ప్రతి నెసెసిటీ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్. మనకి ఏదైనా అవసరం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనిషి ఉన్నాడు, వాడికి ఈత రాదు, నీటిలోకి తోస్తే ఏమవుతాడంటే ఆడు బతకాలనుకుంటే ఈత కొడతాడు, లేకపోతే మునిగిపోతాడు. సో నెసెసిటీ. అంటే అప్పట్లో చిన్న చిన్న మొక్కలు లేవు కాబట్టి, పైన పెద్ద చెట్టు కొమ్మలు ఉన్నాయి కాబట్టి మెడను సాగదీసి అది కొమ్మలను అందుకోవడం ప్రయత్నించింది. జనరేషన్ తర్వాత మెడ సాగి జిరాఫీగా మారింది అని చెప్తాడు. అయితే తర్వాత ఇక్కడ క్రిటిసిజం ఏంటంటే, ఇప్పుడు కరెక్టే, మనిషి ఎక్కువ పుస్తకాలు చదువుతాడు కదా, ఎక్కువ చదువుతూ ఉంటాడు, చదివినప్పుడు ఎక్కువ బుక్స్ చదివేటప్పుడు సైట్ బాగా అభివృద్ధి చెందాలి, ఎందుకు డీజనరేట్ అవుతుంది, ఎందుకు పెరగట్లేదు అనే క్రిటిసిజం. మనిషికి ఎగరాలని కోరిక ఉంది, రోజు మేడపైకి వెళ్ళి చేతులు చాస్తే రెక్కలు మొలుస్తాయా అని చెప్పేసి ఇంకో క్వశ్చన్. ఇలాగా అంటే ఈ లామార్క్ సిద్ధాంతానికి చాలామంది క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఆ క్రిటిసైజ్డ్ లామార్క్స్ థియరీ. బట్ ఇక్కడ మనకు తెలియనటువంటి విషయం ఏంటంటే, పర్యావరణం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వాతావరణం ఒకే వాతావరణం అండి, అందరికీ కూడా 46 డిగ్రీ సెంటిగ్రేడే, అందరికీ ఒకటే, ఇప్పుడు రూమ్ టెంపరేచర్ అంతా ఒకటే. కానీ విజయవాడలో ఉన్నటువంటి మనుషులందరూ ఒకే విధంగా ఉండాలి కదా, ఎందుకు వేరియేషన్స్ ఉన్నాయి, ఎందుకు రకరకాలుగా ఉన్నారు మనుషులు, రకరకాల చెట్లు ఎందుకున్నాయంటే మనకు తెలియనటువంటి ప్రతి జీవిలో అంతర్గతంగా ఏదో మార్పు ఉంది. ఆ మార్పుని తర్వాత స్టేజ్లో జన్యువులు అన్నారు, జీన్స్ అన్నారు. ఆ జీన్స్ వల్లే వివిధ రకాలైనటువంటి మార్పులు వివిధ రకాల జీవుల్లో కనిపించడానికి కారణం. సో విల్ డిస్కస్ దట్ వన్ లేటర్. ఇక్కడ లామార్క్ అలా చెప్పాడు. జీన్ బాప్టిస్ట్ లామార్క్ ఈజ్ ఏ ఫ్రెంచ్ botanist, biologist. He has studied and he told about use and disuse principle, influence of environment and inheritance of acquired characters. But ఎందుకు అనువంశిక చెందుతాయనేది ప్రూఫ్ లేదు. సెకండ్, డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. డార్విన్స్ థియరీ మనందరికీ కూడా డార్విన్ సిద్ధాంతము, డార్విన్ రాసినటువంటి ఒక పుస్తకం ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్. ఇన్ 1859లో లినే సొసైటీ లండన్ ముందు ఆయన ఒక ప్రచురణని పెట్టడం జరిగింది, పబ్లికేషన్ పెట్టడం జరిగింది. సేమ్ అదే వర్క్ ఆల్ఫ్రెడ్ రసల్ వ్యాలెస్ అనేటువంటి శాస్త్రవేత్త కూడా సేమ్ సిద్ధాంతం మీద వర్క్ చేశాడు. కానీ డార్విన్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ కానీ ఎవిడెన్సెస్ కానీ అన్నీ రసల్స్ వ్యాలెస్ ప్రూవ్ చేయలేకపోవడం వల్ల చార్లెస్ డార్విన్ని ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్ అని చెప్పేసి ఆయన నిర్ధారించడం జరిగింది. ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ ఇస్ చార్లెస్ డార్విన్. హీ రోట్ ఎ బుక్ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ ఇన్ విచ్ హీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ది న్యాచురల్ సెలెక్షన్. న్యాచురల్ సెలెక్షన్ సిద్ధాంతం అంటే ఏంటి, ప్రకృతి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ప్రకృతి వలన జీవుల్లో మార్పు ఏ విధంగా ఏర్పడుతుంది, ఈ జీవుల నుంచి మనిషి అనేటువంటి వాడు ఎలాగ ఏర్పడ్డాడు. ఆయన రాసినటువంటి ఇతర గ్రంథాలు ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ మ్యాన్ ఇన్ రిలేషన్ టు సెక్స్ అండ్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ డిసెంట్ ఆఫ్ మ్యాన్ అండ్ సెలెక్షన్ ఇన్ రిలేషన్ టు సెక్స్ అని 1871లో he wrote another book in which he explained about the origin of how man have been evolved. Dryopithecus నుంచి how homo sapiens erected bipedal locomotion కలిగినటువంటి మ్యాన్ ఎలాగ ఎవాల్వ్ అయ్యాడు. ఇది
ఈ ప్రపంచంలో మనిషి అందరికైనా తెలివైన, మీరు చూడండి ఫిష్లో చూడండి ఫ్లాట్గా ఉంటుంది సెరిబ్రల్ హెమిస్ఫియర్, ఆదిమానవులో చూడండి ఫ్లాట్గా ఉంటుంది. కానీ మనిషిలో చాలామంది అంటుంటారు, అరే నీ నుదురు చాలా పెద్దదిగా ఉందిరా, నువ్వు చాలా తెలివైనడు అంటారు. అది నిజం. అది దట్ ఈస్ ది వెల్ డెవలప్డ్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ ఇండికేట్స్ ది ఆర్ ఇంటెలిజెన్స్. సో నెక్స్ట్ అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏన్షియంట్ మ్యాన్ గురించి వెళ్ళే ముందు మనం పూర్వం ఉన్నటువంటి మనిషిని ప్రోగ్నాథస్ అంటారు. ప్రోగ్నాథస్ అంటే ఈ యొక్క కింద జాబోను బాగా ముందుకు ఉంటుంది, మెదడు వెనక్కి ఉంటుంది. మనిషి ఎప్పుడు తెలివిగా తయారాడంటే ఈ జాబోన్ వెనక్కి వెళ్ళి మెదడు ముందుకు వచ్చినప్పుడు ఆయన నిజమైన హోమోసెపియన్గా మారడం జరిగింది. దట్ విల్ డిస్కస్ ఇన్ ది లేటర్ స్టేజ్. సో హియర్ తర్వాత వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది థియరీ ఆఫ్ చార్లెస్ డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. Hugo de Vries కూడా he contributed a lot where in Amsterdam in his field he worked on the Pisum sativum. Pisum sativum మీద not Pisum, evening primrose. He worked on that and he proposed the theory of mutations theory ని ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది లేటర్ స్టేజెస్. అంటే మెండల్స్ లాస్ట్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ పైసమ్ చట్టం అంటే మెండల్స్ లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఈయన ఈవినింగ్ ప్రైమరోస్ ఓయినోథెరా లామార్కియానా మీద ఆయన వర్క్ చేశాడు. ఓయినోథెరా లామార్కియానా. సో దిస్ అబౌట్ ది డార్విన్, చార్లెస్ డార్విన్. బ్రీఫ్ అబౌట్ చార్లెస్ డార్విన్ హియర్. చార్లెస్ డార్విన్ ఇస్ అన్ ఇంగ్లీష్ న్యాచురలిస్ట్. చిన్నప్పటి నుంచి కూడా ఎందుకంటే ఈ బార్న్ ఇన్ 1809 ఆన్ February 12th he born in Salisbury. He born in England and he is an English naturalist. అండ్ ఈయనకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఈయన ఫాదర్కి ఏంటంటే ఆయన మెడిసిన్ చేయించాలని ఉండేది. ఆయన ఎడెన్బర్గ్ యూనివర్సిటీలో ఆయన మెడిసిన్ జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత ఏం చేశారంటే ఆయనకి అక్కడ చూసేటువంటి సర్జరీలు అవి చూశాడు. సర్జరీలు ఏం చేసేవారంటే అప్పట్లో ఏ రకమైన ఎనస్థీషియా ఇవ్వకుండా మనుషులు కోసేవారు. అది ఆయన్ని చూసి తట్టుకోలేకపోయాడు. హీజ్ ఎ న్యాచురల్ లవర్ సో ఆయనకి మెడిసిన్ బొరకెక్కలేదు. తర్వాత ఈ బికమ్ ఏ థియాలజిస్ట్. తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో థియాలజీ చదవటం, తర్వాత క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో థియాలజీ చదివాడు. చదివిన తర్వాత హీఈస్ వర్కింగ్ ఆన్ నేచర్. ఆల్వేస్ హీ యూస్ టు కలెక్ట్ ఫాజిల్స్ని కలెక్ట్ చేసేవాడు. తర్వాత ప్లాంట్స్ని కలెక్ట్ చేసేవాడు. హీజ్ ఎ నేచర్ లవర్ అది చిన్నప్పటి నుంచి. తర్వాత ఈయనకి నేచర్ అంటే చాలా ఇష్టం. హీ గాట్ ఎన్ ఆపర్చునిటీ. ఆయనకు ఒక రకమైన ఆపర్చునిటీ వచ్చిందంటండి టు ట్రావెల్ ఆన్ ఎ షిప్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ HMS Beagle. HMS Beagle with the captain of his name is Fitzroy. Fitzroy is the captain of the ship. Along with him, he got a chance, ఒక ఆపర్చునిటీ వచ్చిందనమాట. ఒక 5 సంవత్సరాలు ఆ షిప్లో ప్రయాణం చేసేటువంటి ఆయనకి అవకాశం వచ్చింది. హిస్ ప్రొఫెసర్ సజెస్టెడ్ హిమ్ గో అండ్ ట్రావెల్ ది వరల్డ్. ఈ ట్రావెల్డ్ అమాంగ్ సౌత్ అమెరికా అంతా ట్రావెల్ చేశాడు. హీ రీచ్డ్ గ్యాలపోగస్ ఐలాండ్స్. గ్యాలపోగస్ ఐలాండ్స్ రీచ్ అయిన తర్వాత అక్కడ చూశాడు. హీ వాజ్ మోస్ట్లీ అట్రాక్టెడ్ బై ఫించ్ బర్డ్స్. అంటే ఒక రకమైన పక్షులు చూశాడు. ఆ పక్షులు మిగతా ప్రాంతంలో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఇవి వివిధ రకాలైన వర్ణాలు కలిగి ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఏంటి ఇన్ని రకాల కలర్స్ ఉండడానికి కారణం ఏంటి? వాటి యొక్క బీక్స్ చూశాడు. రకరకాలుగా ఉన్నది ముక్కు, తినేటువంటి ఆ సీడ్స్ తినేటువంటి ముక్కు రకరకాలుగా ఉంది. ఏంటి ఇన్ని రకాలుగా ఎలా ఉంది? వై? అలా తర్వాత ఏంటంటే టర్టిల్స్ని చూశాడు. జైంట్ టర్టిల్స్. షార్క్స్ ఫిషెస్ని చూశాడు. చూస్తే టీ షేప్ హెడ్ ఉంది, మిగతా షేప్ వేరే డిఫరెంట్ షేప్స్ ఎందుకున్నాయి, ఇవన్నీ కూడా అధ్యయనం చేశాడు అన్నమాట. చేసి హీ హాస్ సీన్, హీ కలెక్టెడ్ ఆల్ ది ఫాజిల్స్, ప్లాంట్స్, అన్ని దీవుల్లోంచి మొక్కల్ని వాటిని కలెక్ట్ చేశాడు. తర్వాత కలెక్ట్ చేసి హీ స్టార్టెడ్ స్టడీయింగ్ అబౌట్ ది నేచర్. He identified animals on different islands are not similar and why they are different. What I have explained all these things. So here he find the finch birds. Finch birds చూస్తే ఒక బర్డ్ బ్లంట్గా ఉంది ముక్కు, ఒకటి వేరేగా ఉంది, పాయింటెడ్గా ఉంది. అంటే ఇన్సెక్ట్స్ తింటే ఒకలా, అదే మన క్యాక్టస్ ప్లాంట్స్ తింటే ఒకలా. అంటే వాటి యొక్క ఆహార పదార్థాలని మనం ఫర్ ఎగ్జాంపుల్ మనిషిని తీసుకున్నాం అనుకోండి, దంతాలు తీసుకున్నాం. దంతాలు పూర్వం ఆది మానవుళ్ళు ఎలా ఉండే అంటే ఫస్ట్ డ్రైవపిథికస్లో చూస్తే మనకి 4 రకాల దంతాలు ఉంటాయి. ఇన్సిజార్స్, కెనైన్స్, ప్రీమోలార్స్ అండ్ మొలార్స్. రతనికలు, కొంతకాలు, చర్వణకాలు, అగ్రచర్వణకాలు, 4 రకాల దంతాలు ఉంటాయి, మనకు తెలుసు కదా. కెనైన్స్ అంటే
మాంసాహారం తినేటువంటి జీవుల్లో కెనైన్స్ ఉంటాయి. కెనైన్స్ పొడవుగా బాగా డెవలప్ అయి ఉంటాయి వైల్డ్ యానిమల్స్లో. అయితే ఇక్కడ ఎలా అంటే మనిషి యొక్క ఆహారపు అలవాట్లను బట్టి కూడా దంత విన్యాసం మారిపోతుంది. అలా వాటి యొక్క సో బికాస్ ఆఫ్ ది ఫుడ్ హ్యాబిట్స్ బీక్ హ్యావ్ బిన్ మాడిఫైడ్ అని చెప్పేసి ఆయన ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇలాగ ఫించ్ బర్డ్స్ని స్టడీ చేశాడు. అండ్ హీ టుక్ డిఫరెంట్ పీజియన్స్ని తీసుకొని వాటిపైన క్రాస్ చేశాడు. సో క్రాస్ చేయటం వల్ల ఆర్టిఫిషియల్ సెలెక్షన్ చేయటం వల్ల ఈరోజు చూడండి మనకి హైబ్రిడైజేషన్ అన్నాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? డార్విన్ సెలక్షన్ నుంచే వచ్చినాయి. హైబ్రిడైజేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు ముర్రా క్యాటిల్ కానీ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేశారు. అంటే 1 లీటర్ పాలు ఇచ్చేటువంటి ఆవు కానీ గేదె కానీ ఈరోజు ఒక 25-30 లీటర్ల పాలు ఇచ్చేస్తుందంటే దీస్ ఆల్ ఆర్ హైబ్రిడ్స్. అంటే మనం ఎలా అంటే చార్లెస్ డార్విన్ ఎంతవరకు ఎక్స్పెరిమెంట్స్ చేశాడంటే సీడ్ నుంచి సీడ్లెస్, ఏ ఫ్రూట్ కొన్నా నో సీడ్లెస్. అది ఎంత దారుణంగా తయారైందంటే ఇప్పుడు న్యాచురల్ సెలక్షన్ సిద్ధాంతం ఎంత దారుణంగా తయారైందంటే ప్రెజెంట్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటే హ్యూమన్ బీయింగ్స్ కూడా సీడ్లెస్ అయిపోయారండి. దే ఆర్ అనేబుల్ టు ప్రొడ్యూస్ సీడ్లెస్. దే ఆర్ అనేబుల్ టు ప్రొడ్యూస్. వై? బికాస్ ఆఫ్ ది హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్. డార్విన్ ఏమన్నాడు? మారుతుంది అన్నాడు. అంటే మనం ప్రకృతిని అలా ఉంచితే మనకు తెలుసు కదా 5 ఎలిమెంట్స్. నేచర్ అంతా 5 ఎలిమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంది. అన్నీ తెలుసు. హ్యూమన్ బాడీ తీసుకుందాం ఎగ్జాంపుల్. హ్యూమన్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. యువర్ బాడీ ఈజ్ ఎర్త్. బాడీలో రక్తం ప్రవహిస్తుంది వేడిగా. అగ్ని ఉంది. గాలి తీసుకుంటాం, వాయువు ఉంది. ఇంకేనా నీరంటే 65% ఆఫ్ వాటర్ అండ్ 35% ఆఫ్ వాటర్. బాడీలో 65% వాటరే ఉంది. ఇంకా మనం ఏంటంటే అది ఆకాశం అంటే మన మనసు, నథింగ్ దేర్. ఈ పంచేంద్రియాలతో బాడీ ముడిపడి ఉంది. వి ఆల్ నో దట్. అండ్ సార్ వ్యాక్యూమ్. సో ఈ 5 ఎలిమెంట్స్ని మనం ఎంతవరకు ప్రాపర్గా ఉపయోగిస్తున్నాం? ప్రాపర్గా ఉపయోగించినప్పుడు నేచర్ కోపం వస్తుంది. మనిషి అంటాడు నేను అన్నీ కంట్రోల్ చేసేస్తాను అంటాడు. ఉత్తరప్రదేశ్లో మొన్న విపరీతంగా గాలేసి చాలామంది చనిపోయారు మొన్న రీసెంట్గా. ఎవడు కంట్రోల్ చేయగలిగాడు? ప్రకృతి కోపం వస్తే ఎవడు కంట్రోల్ చేయలేడు. అంటాం దేవుడు వచ్చి కాపాడుతాడు, వాళ్ళు వచ్చి కాపాడుతారంటే ఒక సునామీ వచ్చింది మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నామా? చేయలేము. అంటే వచ్చిందంటే తెలుస్తుంది, దాన్ని ఆపలేము. సో ప్రకృతిని మనం ఎప్పుడు కంట్రోల్లో ఉంచితే అప్పుడు మనని అది కంట్రోల్లో ఉంచింది. న్యాచురల్ థియరీ, ఇట్ ఇస్ ఎ థియరీ ప్రపోజ్డ్ బై డార్విన్. హీ టోల్డ్ 200 years బ్యాక్ చెప్పాడు. ఇప్పుడు మనం 200 years బ్యాక్ చెప్పింది మనం ఇప్పుడు ఫాలో అవ్వకపోతే విల్ బి ద లూజర్స్. నో వే హ్యూమన్ బీయింగ్స్ విల్ బి ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. నెక్స్ట్ సో క్రాస్ చేయడం. నెక్స్ట్ ఇవల్యూషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఇవల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ టుడే. ఇవల్యూషన్ ప్రతి ఫీల్డ్లో ఉంది. ఇవల్యూషన్ ఈజ్ అ గ్రాడ్యువల్ చేంజ్. అంటే మనకు తెలుసు మైక్రో ఆర్గనైజమ్స్ నుంచి సింపుల్ లివింగ్ ఆర్గనైజమ్స్ నుంచి కాంప్లెక్స్ లివింగ్ ఆర్గనైజమ్స్ ఆఫ్ ది ప్రెజెంట్ ఏవైతే ఫామ్ అయిందో దిస్ గ్రాడ్యువల్ చేంజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇవల్యూషన్. యాజ్ పర్ ది డెఫినేషన్ ఆఫ్ ఇవల్యూషన్ వీ కెన్ సే దట్ ఇవల్యూషన్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్. ఇట్ కెనాట్ బి ఆల్టర్డ్, ఇట్ కెనాట్ బి మోడిఫైడ్. సో ఆల్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ పర్ డార్విన్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్, ఆయన ఒకటే నమ్మేవాడు ఈ భూమి పైన ఉండేటువంటి జీవులన్నీ కూడా ఒకే ఒక జీవి నుంచి ఆవిర్భవించాయి. బేసింగ్ ఆన్ ది నీడ్, బేసింగ్ ఆన్ ది నెసెసిటీ, దే హ్యావ్ డైవర్సిఫైడ్, డైవర్జెంట్ ఎవల్యూషన్, కన్వర్జెంట్ ఎవల్యూషన్. బేసింగ్ ఆన్ దట్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిషెస్ తీసుకున్నాం అండి. ఫిషెస్ నీటిలో పుట్టినాయి ఫస్ట్. కానీ మనకు తెలుసు కదా చార్లెస్ డార్విన్ ఏం చెప్పాడంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అండ్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని డెఫినేషన్ నిర్వచనం చెప్పింది ఎర్నెస్ట్ టిక్కెల్ అయినా సరే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పింది చార్లెస్ డార్విన్. అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో పోటీతత్వం అనేది చాలా ఉంది. కాంపిటీషన్ ఇస్ దేర్. కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం స్ట్రాంగ్ అవ్వకపోతే, అంటే ఆయన ఏమన్నాడంటే అందరూ అనుకుంటారు మనం చాలామందికి ఒక రకమైన అపోహ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే జిమ్ములకు వెళ్ళిపోయి బాడీలు పెంచేసి అది పెంచి ఇది పెంచి నేను డిఫెండ్ చేసుకోగలను నేనని అనుకుంటారు. కానీ ఫిజికల్గా డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. మెంటల్లీ డిఫెండ్ చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం. వీ షుడ్ మెంటల్లీ డిఫెండ్ ది యూనివర్స్, మెంటల్లీ డిఫెండ్ అవర్ ఫర్ ఎనిమీ. వీ షుడ్ డిఫెండ్, దెన్ ఓన్లీ వీ కెన్ సక్సీడ్. సో యాజ్ పర్ చార్లెస్ డార్విన్ హీ టోల్డ్ దట్ ఫ్రమ్ బర్డ్స్, we see amphibian ఫిషెస్ నుంచి, అంటే
చేపల నుంచి ఉభయచరాలు, ఉభయచరాల నుంచి సరీసృపాలు, సరీసృపాల నుంచి పక్షులు, పక్షుల నుంచి క్షీరదాలు అనేవి ఆవిర్భవించినాయని చెప్పడం జరిగింది. అంటే నీటిలో పోటీతత్వం పెరగటం, షెల్టర్ లేకపోవడం అవి ఏం చేసాయంటే ఊపిరితిత్తులను డెవలప్ చేసుకున్నాయి. ప్రోటాప్టిరస్, నియోసిరటోడస్, లెపిడోసైరన్ ఇవి ఫిషెస్, వాటికి ఊపిరితిత్తులు కలిగి ఉంటాయి. ప్రోటాప్టిరస్, నియోసిరటోడస్ ఇవన్నీ కూడా లంగ్ ఫిషెస్ అంటాం. ఆ లంగ్ ఫిషెస్ డెవలప్ అయిన లంగ్ ఫిషెస్ నుంచి యాంఫీబియస్ నుంచి మళ్ళీ ఏమైంది, భూమిపైన ఎక్కువ అంటే శత్రువుల నుంచి రక్షించుకోవడానికి అవేం చేసినట్టు వాళ్ళ లింబ్స్ని కోల్పోయి రెప్టైల్స్ ఫామ్ అయినాయి, ఎగరడం అలవాటు చేసుకున్నాయి, బర్డ్స్ కింద ఫామ్ అయినాయి, మ్యామల్స్ ఫామ్ అయినాయి అని చెప్తారు. సో హియర్ ఫిషెస్, amphibians ilaga, this is the cycle of formation of different species. So these are the different ages where from we see that head నుంచి మనకి సీనోజోయిక్ ఎరా వరకు హౌ డిఫరెంట్ ఫార్మ్స్ అక్కడ లైఫ్ లేనటువంటి రీజన్ టైం నుంచి ఆర్కియాన్, ప్రోటోజోయిక్ ఎరా, పేలియోజోయిక్ ఎరా, మీసోజోయిక్ ఎరా అండ్ సీనోజోయిక్ ఎరా వేర్ mammals and birds have flourished, warm blooded animals have been formed. ఉష్ణ రక్త జీవులు ఫార్మ్ అవడం జరిగింది. సో వాట్ ఈజ్ న్యాచురల్ సెలెక్షన్ థియరీ ఆఫ్ చార్లెస్ డార్విన్ అంటే జనరల్గా డ్యూ టు ది ఒకటే అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు అంటే మీరు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ లర్న్ పీపుల్ ఇస్ దేర్. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఇన్ డెప్త్ హౌ natural selection theory, what are the examples of natural selection theory and how man have been evolved. We can directly come to there. See ikkada chodandi. So వాతావరణంకు అనుగుణంగా శరీరంలో కొన్ని మార్పులు ఏర్పడతాయంటండి, వాటిని వేరియేషన్స్ అంటారు. వేరియేషన్స్ అంటే వేరియేషన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ వేరియేషన్ మీన్స్ నో టూ ఇండివిజువల్స్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్, భూమిపైన ఏ ఇద్దరు ఒకేలా ఉండరంటండి. ఆ ఉండేటటువంటి ఆ డిఫరెన్సెస్ని మనం ఏమంటామంటే ఆ ఉండనటువంటి దాన్ని, ఆ లక్షణాన్ని డిఫరెన్సెస్ అంటాం. దోస్ డిఫరెన్సెస్ ఆర్ నథింగ్ బట్ వేరియేషన్స్. ఆ వేరియేషన్స్ ఏమవుతాయంటే కొన్ని సందర్భాలు డిఫరెంట్గా ఉంటాయి వేరియేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ర్యాబిట్ని తీసుకున్నాం అనుకోండి, ర్యాబిట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ర్యాబిట్ చాలా అంటే దాని యొక్క ముందు కాళ్ళు, దానికి ఏమంటే ముందు కాళ్ళు బాగా అభివృద్ధి చెందున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఎక్కువ అభివృద్ధి చెంది ఉండటం వల్ల అది మిగతా వాటికన్నా స్పీడ్గా పరిగెట్టగలగడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా యానిమల్ వచ్చినప్పుడు అది ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది సర్వైవ్ అవుతుంది, అది చనిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ అస్ మైన్యూట్ చేంజ్ ఈస్ కాల్డ్ అస్ వేరియేషన్. అప్పుడు తర్వాత పుట్టేవన్నీ కూడా ఏమైంది, ముందుండేటువంటి కాళ్ళు పెద్దవిగా పుట్టడం జరిగింది. సో దిస్ ఈస్ కాల్డ్ అస్ మోడిఫికేషన్. ఈ విధంగా ఏంటంటే మనకి చార్లెస్ డార్విన్ ఎక్స్ప్లెయిన్ దట్. సో హియర్ ఇస్ ద బెస్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ చార్లెస్ డార్విన్. ఈయన ఏంటంటే జిరాఫ్ గురించి ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ హౌ అంటే ఇక్కడ సడన్గా గాడ్ డజంట్ క్రియేటెడ్ ఏ జిరాఫ్ విత్ ఎలాంగేటెడ్ నెక్. అంటే కొన్ని సంవత్సరాల పాటు జనరేషన్ తర్వాత జనరేషన్ అది మెడను స్టిచ్ చేసుకొని ఆటోమేటిక్గా జిరాఫీగా మారింది. అది జిరాఫ్ ఇట్ టర్న్ ఇంటూ. ఇన్ ఇంగ్లాండ్ బిఫోర్ 1800లో ఏంటంటే 18th centuryలో ఇన్ ఇంగ్లాండ్ బిఫోర్ 19th century ఇన్ ఇంగ్లాండ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ముందు అంటే అంత ఇండస్ట్రీస్ లేకపోయిన ఆ టైంలో మనకి ఒక కీటకం ఉంది, దట్ ఈస్ మోత్, పెప్పర్డ్ మోత్ అండ్ వెస్టర్న్ బ్యాటిలేరియా ఇట్ ఈస్ కాల్డ్ ఐస్. అది చెట్ల పైన నివసించేది అనమాట. చెట్ల పైన ఉండేది, కొమ్మల పైన, బార్క్ పైన ఉంది, టీ బార్క్ పైన ఉండేది. సో బార్క్ కాండం ఎప్పుడు గ్రే కలర్లో ఉంటుంది. సో దాని స్కిన్ కలర్, దాని వింగ్స్ కలర్ కూడా గ్రే కలర్లో ఉండేది. సో ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగిందో ఆ ట్రీ యొక్క కాండం కానీ బ్రాంచెస్ కానీ బ్లాకిష్గా మారటం వల్ల అదేం చేసిందంటే ఇది గ్రే కలర్ ఈజీగా ఐడెంటిఫై అయిపోయేది పక్షులకి. అంటే మన జనరల్గా ఏమవుతుందంటే మరి ఎడారి జీవులు చూడండి, ఎడారిలో ఉండేటువంటి జీవులు ఏం చేస్తాయంటే ఇసుకను పోలి ఉంటాయి. అదే మనకి మొక్కల్లో ఉండేటువంటి డ్రై ఫిష్ తీసుకోండి, డ్రై ఫిష్ మీకు తెలుసు కదా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రీ స్నేక్ అంటాం. మన పసరపం ఉంటుంది కదా డ్రై ఫిష్, అది ఎప్పుడు ఆకులను పోలి ఉంటుంది. మనం సరదాగా చెట్ల దగ్గరికి వెళ్ళాలి నుంచుంటాం, ఏంటి కదిలిందని చూస్తాం, అక్కడ ఏమి లేదని చేస్తాం, తీరా చూస్తే దాని పాము మీద ఉంటుంది మన చేయి, ఎందుకంటే ఇలా అంటది అన్ని అంటే మనం పరిగెడతాం అక్కడి నుంచి. అంటే ఏం చేస్తుందంటే దాన్ని అది రక్షించుకోవడానికి దాని ఉండేటువంటి సరౌండింగ్ ఏదైతే ఉందో దాని కలర్ని ఎక్వైర్ చేసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ అస్
వేరియేషన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వేరియేషన్. మనం ఉన్నాం, మన సొసైటీలో మనం ఒక సినిమాలో చెప్తాడు, ఒక సినిమాలో ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు ఇది. అంటే మనకి సోషల్ యానిమల్స్ కదా, సోషల్ యానిమల్స్. ఒక సినిమాలో అంటాడు, ఒక వ్యక్తి నిన్ను 14 సంవత్సరాలు లేదా ఇన్ని సంవత్సరాలు ఎలివేస్తున్నాను ఊరి నుంచి అంటాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సోషల్ యానిమల్స్. మనకి ఒక మనిషితో ఇంకో మనిషి అవసరం ఉంటుంది, అవసరం లేకుండా మనం జీవించలేం. అయితే ఒక్కసారి చూడండి, తప్పు చేసిన వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు, జైల్లో వేస్తారు. ఎందుకంటే ఐసోలేట్ చేసేస్తారు. ఐసోలేట్ చేస్తే మెంటల్గా అన్నీ కూడా ఇదైపోతారు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి సొసైటీకి అనుగుణంగా మనం మారాలి అని చెప్పాడు డార్విన్. ఎప్పుడు కూడా సొసైటీని మార్చమని చెప్పలేదు. హీ టోల్డ్ టు చేంజ్ అకార్డింగ్ టు ది లా, బట్ డోంట్ ట్రై టు చేంజ్ ది లా ఆఫ్ నేచర్. ఇఫ్ యూ చేంజ్ ది లా ఆఫ్ నేచర్, విల్ నాట్ బీ ఇన్ ది నేచర్ యాజ్ డార్విన్ సేస్ దట్. సో అదేవిధంగా వెస్టర్న్ బెటల్ ఏరియా ఏమైంది, పార్క్లో ఈజీగా కనబడిపోతుంది. ఎందుకంటే ఆ బ్లాక్ కలర్ పైన గ్రే కలర్ కనిపిస్తుంది, తినేస్తున్నాయి. పక్షులని తినేయటం అంతరించిపోయే స్థాయి వచ్చింది కాబట్టి దాని కలర్ని మార్చుకొని అది బ్లాక్గా మారింది. బ్లాక్గా మారడం వల్ల అది సర్వైవ్ అయింది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇట్స్ ఎ న్యాచురల్ అడాప్టేషన్, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ సెలెక్షన్ చేంజ్ యాజ్ డార్విన్ సేస్ దట్. సో తర్వాత ఏంటంటే అకార్డింగ్ టు డార్విన్ he says that adaptation, he didn't say that మీకు ఇందాక కూడా చెప్పాను, కండలు పెంచితే సర్వైవ్ అవ్వం, బుద్ధి పెంచితే సర్వైవ్ అవుతాం. he didn't say that strongest one will survive. he told that animals which adapted to the environment will survive. Adapted to the who can adjust to the environment will be survived. ఇక్కడ చెప్తుంటాం వాతావరణ ప్రభావం వల్ల. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎలెన్స్ రూల్ తీసుకోండి, లేకపోతే we can take the Bergman's rule and we can take the Jordan's rule. ఎలెన్స్ రూల్ ప్రకారం ఏముందంటే మనకి ఉష్ణ ప్రాంతంలో ఉండేటువంటి జీవుల యొక్క శరీరం చాలా పెద్దది ఉంటుందంటండి, పెద్ద శరీరం ఉంటుంది. ఎందుకు శరీరం ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఉష్ణ ప్రాంతంలో, శీతల ప్రాంతంలో, అంటే తెలుగు ఇంగ్లీష్ కన్ఫ్యూజ్, దానిలో చెప్తున్నాను. ది యానిమల్స్ విచ్ ఆర్ లివింగ్ ఇన్ ది కోల్డర్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ విల్ హ్యావ్ హ్యూజ్ బాడీ సైజ్. హ్యూజ్ బాడీ సైజ్ ఎందుకు ఉంటుంది, థిక్ స్కిన్ అది ఎందుకు ఉంటుందంటే టెంపరేచర్ బాడీ నుంచి ఎక్కువ ఎస్కేప్ అవ్వకూడదు. దే షుడ్ కన్జర్వ్ ది టెంపరేచర్. యాజ్ హ్యూమన్స్ ఆర్ యానిమల్స్ ఆర్ హోమియోథమ్స్, బాడీ టెంపరేచర్ తగ్గితే సర్వైవ్ అవ్వలేవు. కాబట్టి అంటే ఎక్కువ మాస్ ఉందనుకోండి, ది ఏరియా ఆఫ్ బాడీ మాస్ షుడ్ బి విల్ బి వెరీ హై అని చెప్పడం జరిగింది. అదే మనం ఈక్వేటర్ రీజన్కి వచ్చేసరికి అదే ఫాక్సిన్ కానీ తీసుకున్నాం అనుకోండి, దాని బాడీ సైజ్ చిన్నది ఉంటుంది. అంటే తర్వాత ఎక్స్టర్నల్ ఇయర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాడీ యొక్క ఇతర అంగాలు కూడా బయట ఉండేటువంటి ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అన్ని కూడా రెడ్యూస్ అయి ఉంటాయి, బాగా ఎక్స్టెండ్ అయి ఉంటాయి. మనం చూడండి, శీతల ప్రాంతంలో యానిమల్స్ చూస్తే చెవులు చాలా చిన్నగా ఉంటాయి, ఎందుకంటే టెంపరేచర్ చెవుల నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. సో ఇక్కడ హియర్ ఇస్ ఎ పిక్చర్ విచ్ ఎక్స్ప్లెయిన్స్. పోలార్ బేర్ ఇది చూడండి, అండ్ ది బేర్ ఇయర్స్ చూడండి, అక్కడ ఇయర్స్ చాలా చిన్నగా ఉన్నాయి, ఇక్కడ ఇయర్స్ చూస్తే ఈక్వెటర్ రీజన్ లో పెద్ద ఉన్నాయి. As a fox in the polar region is having the body size very huge, but body size is very weak. There is a difference here we find. So తర్వాత he also told that Charles Darwin told that about variations. అంటే డార్విన్కి వేరియేషన్స్ అంటే జీన్స్ గురించి నాలెడ్జ్ లేదు. ఆయనకి ఏంటంటే ప్రకృతి వలన మారుతుందని చెప్పాడు. తర్వాత డార్విన్ సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకొని హ్యూగో డెవ్రిస్, జూలియన్ హక్స్లే, వీళ్ళందరూ కూడా తర్వాత మోడర్న్ సింథటిక్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఇవన్నీ ఎవరైతే ప్రతిపాదించారో హ్యూగో డెవ్రిస్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే డార్విన్ సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకొని తర్వాత జన్యు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు, జెనెటిక్ థియరీ. హౌ జీన్స్ ప్లే వైటల్ రోల్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్పీషీస్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ లేటర్. బిఫోర్ దట్, వాట్ ఈస్ వేరియేషన్ అంటే హీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ది వేరియేషన్స్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వేరియేషన్ అన్నాడు.
ఆ వేరియేషన్ ఎలా ఉండాలంటే సమ్టైమ్స్ ఇట్ ఈస్ యూస్ఫుల్ వేరియేషన్, ఇట్ మే బి సమ్టైమ్స్ ఇట్ మే బి హార్మ్ఫుల్ వేరియేషన్. అంటే హార్మ్ఫుల్ వేరియేషన్ అంటే మీకు ఒక్కటే చూడండి, ఎగ్జాంపుల్ చెప్పాను, వెస్టర్న్ బ్యాటలేరియా ఏమైందంటే దాని కలర్ గ్రే కలర్ ఉండడం వల్ల అది చనిపోయింది, అది బ్లాక్ కలర్ మారడం వల్ల ప్రొటెక్ట్ అయింది. దట్ ఈస్ యూస్ఫుల్ వేరియేషన్. యూస్ఫుల్ వేరియేషన్. ది యానిమల్ విచ్ కెన్ విచ్ విల్ అడాప్ట్ న్యూ క్యారెక్టర్ విల్ సర్వైవ్ సక్సెస్ఫుల్లీ, హీ టోల్డ్. దట్ ఈస్ న్యూ క్యారెక్టర్ ఈస్ నథింగ్ బట్ వేరియేషన్. తర్వాత వేరియేషన్స్ మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి, మెరిస్టిక్ వేరియేషన్ అండ్ సబ్స్టాంటివ్ వేరియేషన్. మెరిస్టిక్ వేరియేషన్ అంటే కొన్ని సందర్భాల్లో అసాధారణంగా కొన్ని జీవులు పుడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 5 వేళ్ళు ఉన్నాయనుకోండి, కొంతమందికి 6 వేళ్ళు ఉంటాయి. ఆక్టోపస్కి 8 ఉండాలి, ఆర్మ్స్ 8 ఉండాలి, కొన్ని 9 ఉంటాయి ఒక సందర్భంలో. అలాగా ఉండాల్సినటువంటి అంగాల కన్నా ఎక్కువ పుట్టినట్లయితే దట్ వేరియేషన్ ఈస్ కాల్డ్ యాజ్ మెరిస్టిక్ వేరియేషన్ అంటాం. సబ్స్టాంటివ్ వేరియేషన్ అంటే డిఫరెన్స్ ఇన్ ది షేప్ ఆఫ్ ది బాడీ, డిఫరెన్స్ ఇన్ హైట్, డిఫరెన్స్ ఇన్ కలర్. అంటే ఇలాగా మనిషికి వివిధ అంగాల్లో వేరియేషన్స్ రావచ్చు, వివిధ షేపుల్లో వేరియేషన్ రావచ్చు, వివిధ కలర్లో వేరియేషన్ రావచ్చు. హెయిర్ కలర్ ఈజ్ డిఫరెంట్, ఐ కలర్ ఈజ్ డిఫరెంట్, ద బాడీ మీన్స్ సైజ్ ఈజ్ డిఫరెంట్. ఇవన్నీ కూడా హీ ఎక్స్ప్లెయిన్ దట్ వేరియేషన్స్ ఆర్ ఆల్సో వేరియేషన్స్ ఆర్ సెలెక్టెడ్ బై ది నేచర్. Those variations selected by the nature will act as new character, and that new character leads to the formation of new species, according to Charles Darwin. ఈయన ఏంటంటే ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే షీత్ రైటేటువంటి ఫార్మర్ అండ్ ఇన్ ఇంగ్లాండ్లో ఏం చేశారంటే ఒక గొర్రెని చూశాడు. అంటే గొర్రెలన్నీ కూడా ఒక ఫెన్సింగ్ని దూకుతున్నాయి. ఫెన్సింగ్ దూకుతుంటే ఒక గొర్రె దూకలేకపోతుంది. తీరా చూస్తే దాని కాళ్ళు చాలా పొట్టిగా ఉన్నాయంటండి. దాన్ని ఏమని పిలిచాడంటే ఇటు యాంకాన్ బ్రీడ్ అన్నాడు. ఇట్ ఈస్ కాల్డ్ అది యాంకాన్ బ్రీడ్. సడన్లీ అరైజింగ్ ఏ షీప్ విత్ షార్ట్ లెగ్స్. అది దూకలేకపోతే అప్పుడు చూసారు మరి ఏంటి ఇది డిఫరెంట్గా ఉంది. సో ఇట్ ఈస్ ఎ న్యూ క్యారెక్టర్ అరైజ్డ్ దేర్, న్యూ క్యారెక్టర్ అరైజ్డ్ అని చెప్పడం జరిగింది. కానీ ఎందుకు వచ్చిందంటే దే ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ జీన్స్, అది వేరియేషన్ అని మాత్రమే చెప్పారు. అంటే ఒక నీగ్రో ఫ్యామిలీలో బేబీ బ్లాక్గా ఉండాలి, వైట్ ప్యాచెస్తో బాడీ ఫామ్ అయింది. వైట్ ప్యాచెస్తో బాడీ ఫామ్ అయితే అప్పుడు చార్లెస్ డార్విన్ ఏం పిలిచాడంటే ఇట్ ఈస్ మాన్స్ట్రోసైటిస్ అన్నాడు. వాటిని ఆ చేంజెస్ని ఈ కాల్డ్ యాజ్ స్పోర్ట్స్, SPORTS అన్నాడు, స్పోర్ట్స్ అన్నాడు, మాన్స్ట్రోసైటిస్ అని పిలిచాడు. వై? బికాస్ హీఈస్ having knowledge of evolution, he's the father of evolution, but how this evolution is carrying on forward is because of genes. In the latter stages we got an idea that it is because of genes. Then he proposed a theory called as pangenesis అన్నాడు. Pangenesis theory is also proposed by Charles Darwin. Pangenesis అంటే ఆయన ఏం చెప్పాడంటే జెమ్యూల్స్ అంటారు వాటిని. అంటే జన్యు పదార్థాలు లాంటివి. he didn't say that they are genes, they are called as pangenes. ఆ pangenes అనేటువంటి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ద్వారా ట్రాన్స్మిటెడ్ టు ది నెక్స్ట్ వన్, అంటే ఆఫ్ స్ప్రింగ్కి వెళ్ళడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు కదా, ప్రతి కణంలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ వీసే మన క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, క్రోమోజోమ్స్ 23 pairs క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒక్క గ్యామిట్స్లో మాత్రము రిడక్షన్ కండిషన్లో ఉంటాయి, ఓన్లీ హాఫ్ ఉంటాయి. గ్యామిట్స్, మేల్ గ్యామిట్, ఫిమేల్ గ్యామిట్ ఫ్యూజ్ అయ్యి మనకి డిప్లాయిడ్ జైగోట్ ఫామ్ అవుతుంది. వి ఆల్ నో దట్. సో ప్రతి కణంలో కూడా ఈ క్రోమోజోమ్స్ ఉంటాయి. కాబట్టి ఏం చెప్పాడంటే ఈ ప్యాంజీన్ ఈ వ్యక్తిలో కాలు పొడవుగా ఉంది అంటే ఆ జీన్ వల్ల ఆ కాలు పొడవుగా వచ్చింది, ప్యాన్ జీన్ వల్ల వచ్చింది. వైట్గా ఉన్నాడంటే కారణం ఆ ప్యాన్ జీన్ వల్ల వైట్గా ఉన్నాడు అంటే ప్రతి కణంతో వెళ్తుందని చెప్పడం జరిగింది తప్ప హీ డోంట్ హ్యావ్ క్లియర్ నాలెడ్జ్. హీ డోంట్ నో అబౌట్, అంటే మనకి ఎలా ఏంటంటే వి నో దట్ ది DNA మాలిక్యూల్, దే డోంట్ నో ది DNA. ది DNAలో పాలీన్యూక్లియోటైడ్స్ ఉంటాయి. There is an amino acid sequence is the triplet codon antam. Triplet codon in amino acids means in the DNA molecule we have the triplet codon. In the double helical structure, if you take a single helic and we find ATG undi, adenine, thymine and guanine undi, ACG undi. So ACG GAC అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఇస్ ఎ ట్రిప్లెట్ కోడాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ATG అనే ట్రిప్లెట్ కోడాన్ ఒక అమైనో యాసిడ్ సింథసిస్ చేస్తుంది. GCA ఒక అమైనో యాసిడ్ సింథసైజ్ చేస్తుంది. ఈ అమైనో యాసిడ్స్ అన్నింటినీ కలిపి ఒక పాలీపెప్టైడ్ చైన్ అంటాం. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ అ పాలీపెప్టైడ్ చైన్. ఆ అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఏం చేస్తుందంటే ఒక ప్రోటీన్ సింథసైజ్ చేస్తుంది. ప్రోటీన్ మనకి
బాడీలో చూడండి మీరు, మనిషి యొక్క సృష్టి అద్భుతం. ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనిషి బాడీలో హీమోగ్లోబిన్ లేదా రక్తం సింథసైజ్ అవ్వాలి అంటే గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ ఉండాలి. గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ ఉంటేనే రక్తం ఫామ్ అవుతుంది. అంటే ఆ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ ఫామ్ అవడానికి కావలసినటువంటి, అంటే దానికి కావాల్సిన కోడ్ ఎక్కడ ఉంటుంది? డిఎన్ఏలో ఉంటుంది. యు టేక్ ఏప్స్ తీసుకున్నాం, లేదా మనం అన్నాం ఏప్స్ నుంచి మనిషి పుట్టాడని, గొరిల్లా తీసుకున్నాం అంటే మనకి చూడండి హీమోగ్లోబిన్ స్ట్రక్చర్ తీసుకున్నాం. హీమోగ్లోబిన్ స్ట్రక్చర్లో ఆల్ఫా చైన్, బీటా చైన్ ఉంటుంది. అంటే బీటా చైన్ తీసుకుంటే అక్కడ వాలిన్ ఈజ్ రిప్లేస్డ్ బై గ్లూటామిక్ యాసిడ్. వాలిన్ అనేటువంటి అమైనో యాసిడ్ బదులు అక్కడ గ్లూటామిక్ యాసిడ్ ఫామ్ అయింది అనుకోండి, డిఎన్ఏ మాలిక్యూల్లో వాలిన్ బదులు గ్లూటామిక్ యాసిడ్ ఫామ్ అయితే ఏమవుతుందంటే ఆ ఆర్బీసీ సికిల్ సెల్లోకి అయిపోతుంది. సికిల్ సెల్ అనీమియా వ్యాధి వస్తుంది, సికిల్ సెల్ అనీమియా. అంటే ఇక్కడ ఎంత మైన్యూట్గా ఉంటుందంటే డిటర్మినేషన్, 1 అమైనో యాసిడ్ విల్ డిటర్మైన్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆర్బీసీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే హ్యూమన్ బ్లడ్ ఫార్మేషన్ అండ్ గొరిల్లా బ్లడ్ ఫార్మేషన్ తీసుకుంటే రెండిటికి కూడా హ్యూమన్ బ్లడ్ ఫార్మేషన్లో ఒకే ఒక అమైనో యాసిడ్ డిఫరెన్స్ ఉందంటండి. అమైనో యాసిడ్ డిఫరెన్స్ ఉందంట. అందుకే అంత క్లోజ్గా రిలేటెడ్, బయోకెమికల్గా అంత క్లోజ్గా రిలేటెడ్ దే ఆర్. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ దే ఆర్ క్లోజ్లీ రిలేటెడ్. బయోకెమికల్ ఎవిడెన్స్ ఆఫ్ ఎవల్యూషన్. మనిషి ఎంబ్రియో చూడండి, ఎంబ్రియో పుట్టేటువంటి పిండం ఉంటుంది కదా, అండము అంటాం. అండం చూస్తే ఫస్ట్ చేపాకారంలో ఉంటుందంటండి, తర్వాత ఏమో అది కప్పాకారంలో మారుతుంది, పక్షాకారంలో మారి మనిషాకారంగా మారుతుంది. హృదయం తెలుసు కదా మీకు, హృదయం అనేది 2 ఫిషెస్లో 2 చాంబర్డ్ ఉంటుంది, రెప్టైల్స్లో 3 చాంబర్డ్ ఉంటుంది. 3 చాంబర్డ్ రెప్టైల్స్, 3 చాంబర్డ్. మనిషిలోకి వచ్చేసరికి ఏమవుతుంది? 4 చాంబర్డ్ హార్ట్గా మారుతుంది. 4 చాంబర్డ్ హార్ట్గా మారుతుంది. అయితే 4 చాంబర్డ్ కంప్లీట్గా 4 చాంబర్డ్ హార్ట్ 4 గదులు కలిగినటువంటి గుండె మనిషిలో ఉంటుంది. క్రొకడైల్లో కూడా కనిపిస్తుంది మనకు ఇన్ రెప్టైల్స్. అంటే ఇక్కడ ఎలాగా 2 చాంబర్డ్ హార్ట్ చేపలో ఉండేటువంటి మనిషి యొక్క ఎంబ్రియో పెరిగేటప్పుడు అంటే ఫస్ట్ హృదయం 2 చాంబర్లు కలిగి ఉంటుందంటండి, తర్వాత 3 చాంబర్లుగా మారుతుంది, తర్వాత 4 గదులుగా మారుతుందండి. పుట్టే టైంకి 4 గదులుగా మారుతుంది. అంటే ఏం చేస్తుంది ఇక్కడ? నేను చేప నుంచే పుట్టాను అని తన పూర్వీకుని చూపిస్తుంది. పూర్వీక లక్షణాన్ని ఎదుగుదలలో చూపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆంటోజనీ రిపీట్స్ ఫైలోజనీ. ఎర్నెస్ట్ టికెల్ అనేటువంటి శాస్త్రవేత్త అంటే మనకి ఒక జీవి దాని జీవిత చక్రంలో దాని పూర్వీక లక్షణాన్ని చూపించడాన్ని ఆంటోజనీ రిపీట్స్ ఫైలోజనీ అని ఎర్నెస్ట్ టికెల్ అనేటువంటి శాస్త్రవేత్త దాన్ని ప్రతిపాదించడం జరిగింది. మీరు చూడండి, ఇప్పుడు ఎలా ఉందంటే, మన ఒకప్పుడు బెల్ బాటమ్ ప్యాంట్స్ వేసుకునేవారు చిన్నప్పుడు, చూస్తే ఎన్టీఆర్లో వేస్తున్నాడు ఏంటి అనుకునేవారు. ఇప్పుడు అందరూ మళ్ళీ బెల్ బాటమ్ ప్యాంట్స్ వేసేసుకుంటున్నారు. ఏంటంటే మళ్ళీ పాతదాన్ని మళ్ళీ ఫాలో అవుతున్నారు. రిపీట్ అవర్ ఏన్షియంట్ కల్చర్. సో ఈ సృష్టి అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఇట్స్ సైక్లిక్ ఫామ్. ఇలాగ ఒక జీవి వస్తుంటుంది, ఇంకో జీవి పోతూ ఉంటుంది. అంటే ఏ జోయిక్ ఎరాలో లైఫ్ లేదు, కానీ సైక్యోజోయిక్ ఎరా, ప్రెజెంట్ ఎరా వేర్ మ్యాన్ ఈజ్ డామినెంట్ యానిమల్, దిస్ ఈస్ కాల్డ్ ఎ సైక్యోజోయిక్ ఎరా. ఈరోజు మనిషి సరిగా ఉండకపోతే, మనిషి కొత్త లక్షణాలను ఏర్పరచుకుంటే ఈ మనిషి అంతరించిపోయి వేరే జీవి మన మీద డామినెంట్ యానిమల్ అవ్వచ్చు, మనం అంతరించిపోవచ్చు. నో డౌట్ ఇన్ దట్. సో ఇట్ మే బి రిప్లేస్డ్ ఇన్ ది జియోలాజికల్ టైమ్ స్కేల్. వి డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. మన మనుగడను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ యాక్చువల్గా we didn't come actually to the actual evidences of evolution. What I told here, I'm going to paleontological evidences. మనకి sedimentary rocks లో చూస్తే ఒక్కొక్క లేయర్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫామ్ అయినాయి అంటే రేడియో ఐసోటోప్ డేటింగ్ మెథడ్ అంటారు. దాన్ని బట్టి ఎన్ని వేల సంవత్సరాల క్రితం అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫాజిల్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేజ్. హోమోలోగస్ ఆర్గాన్స్, మన చేతి బోన్ తీసుకున్నా, పక్షి యొక్క చేతి బోన్ తీసుకున్నా, లోపల ఉండేటువంటి 2 బోన్స్ ఒకేలా ఉంటాయి. దట్ ఈజ్ ఫెమర్ ఉంటుంది, టిబియా ఫిబ్లా ఉంటుంది, ఇవి ఉంటాయి, అవే ఉంటాయి. కాల్లో తీసుకున్న హ్యూమరస్ ఉంటుంది, లేదా రేడియో అల్నా ఉంటుంది, ఇవే బోన్స్ ఉంటాయి. సో అన్ని హోమోలోగస్ ఆర్గాన్స్ అనేటువంటివి ఎవిడెన్సెస్. అంటే పక్షికి లోపలికి ఎలా ఉంది, మనిషికి ఒకేలా ఉంది, తర్వాత క్యాట్కి ఒకేలా ఉంది. అంటే ఆర్గాన్స్ అన్ని హోమోలోగస్, అంటే ఒకదాని నుంచి ఆర్గాన్స్ ఫామ్ అయ్యడానికి ఇది ఒక నిదర్శనం.
So this is the biochemical evidence where you see here the species. Amino acid sequence is probably the strongest evidence relationship among organisms. See here, species gorilla ki manaki only oka amino acid sequence మాత్రమే డిఫరెన్స్ ఉంది. అదే ల్యాంప్రే సీ ల్యాంప్రే తీసుకున్నాం అనుకోండి, ల్యాంప్రే తీసుకుంటే అది మనం వాటికి ఫ్రాగ్స్కి మనకి ఎంత తేడా ఉందంటే 67 amino acids difference is there sequence. So by that we can say that we are evolved from these apes. Embryological evidences. Fishes లో మొప్పలు ఉంటాయి కదా, గిల్స్. అలా మనం హ్యూమన్ ఎంబ్రియో డెవలప్ అయ్యేటప్పుడు హ్యూమన్ ఎంబ్రియోలో చూస్తే ఇక్కడ ఏమైతే ఉన్న గిల్ స్లిట్స్ అనేటువంటి ఉంటాయి, సెగ్మెంటెడ్ బాడీ. సో ఇవన్నీ కూడా ది ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్, embryological evidences of evolution. So why Charles Darwin is called as father of evolution? Because he proposed, after traveling for a long period of 5 years on HMS Beagle, he did various experiments and he came to a conclusion. అంటే he faced different criticisms. అంటే మనిషి దేవుడు సృష్టించలేదు అని చెప్పింది మనం అపోజ్ చేయడం చాలా కష్టం. పూర్వం రోజుల్లో ఏం చేసేవారంటే చాలా పనిష్మెంట్స్ ఉండేవి. మనం దేవుడిని నమ్మకపోతే మనం ప్రపంచంలో ఏంటంటే ఈ ప్రపంచం దేవుడు ఆధారంగా నడుస్తుంది, దైవం నడిపిస్తుంది అనేటువంటి రోజుల్లో ఈయనంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించలేదు, ఈ ప్రపంచాన్ని ప్రకృతి శాసిస్తుంది అని చెప్పి చార్లెస్ డార్విన్ థియరీ ప్రపోజ్ చేయడం, మెనీ పీపుల్ అపోజ్డ్ హిస్ థియరీ, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ హీ కేమ్ విత్ ది న్యాచురల్ సెలక్షన్ థియరీ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. So Linnaeus Society London in 1958 he submitted the Origin of Species publication, so that he is considered as father of evolution in 1859. So Charles Darwin's other how man have been evolved, ఇక్కడ రెండు స్లైడ్ మిస్ అయింది సార్, అది వేరే దాంట్లో. సో ఫస్ట్ హ్యూమన్ ఫాజిల్ అనేటువంటిది అంటే అసలు మనిషి ఎలా ఏర్పడ్డాడు, ఎందుకు ఏర్పడ్డాడు మనకు తెలుసు కదా. ఆది మానవుడు చెట్లపై నివసించేవాడు అన్నారు. చెట్లపై నివసించేవాడు డ్రైయోపిథికస్. అంటే ఇన్ జావాలో మనకి ఫస్ట్ మనకి ఇండోనేషియాలో ఫస్ట్ ఫాజిల్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది, హ్యూమన్ ఫాజిల్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అయితే చెట్లపై నివసించేటువంటి మనిషి సడన్ గా ఏంటంటే ది యారిడ్ క్లైమేట్ కండిషన్స్, సడన్ గా అట్మాస్ఫియర్ మారటం వల్ల చెట్లు అనేటువంటివి డిసపేర్ అయ్యి గ్రాస్ ల్యాండ్ అనేటువంటి ఫామ్ అయిన తర్వాత మనిషి నేల మీద దిగి నడవటం మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే ది బాడీ గ్రాడ్యువల్లీ స్ట్రెచ్డ్ అండ్ హీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హోమో ఎరెక్టస్. హౌ ది హ్యూమన్ బీయింగ్స్ హావ్ బీన్ ఫార్మ్డ్. See, ఇక్కడ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ ఈజ్ ఇంక్రీజ్డ్ అరిడిటీ ఆఫ్ క్లైమేట్, second dwindling of forests and replacement by grasslands, and third one is reduction of number of trees. I already told you. So these are the different stages of human evolution. So Dryopithecus is also called as Ardipithecus, and second it is Australopithecus. From that Homo habilis and Homo erectus and Homo sapien neanderthalensis. After that erect man, that is Homo sapien, is formed. So ఎలా అంటే all the animals and a common ancestry for they are already mammals are evolved from the అంటే మెయిన్ మనిషి అనేటువంటి వాడు దేని నుంచి ఆవిర్భవించారంటే ప్రైమేట్స్ నుంచి ఆవిర్భవించడం జరిగింది. సో కామన్ యాన్సిస్ట్రీ ఫర్ మంకీస్ అండ్ మ్యాన్ వాజ్ షేర్డ్ కామన్లీ. అండ్ హౌ మ్యాన్ హ్యావ్ బీన్ ఇవాల్వ్డ్, సో ఇంక్రీజింగ్ సైజ్ ఆఫ్ ది బ్రెయిన్ అండ్ హీ యూజ్డ్ ది 4 limbs. నిన్న నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఈ చేతిని ఉపయోగించడం, తర్వాత ఏంటంటే హీ డెవలప్డ్ లాంగ్వేజ్ అండ్ ఇంటెలిజెన్స్ హ్యావ్ బీన్ గ్రాడ్యువల్లీ ఎక్స్పాండెడ్. So here you see Dryopithecus man where I have showed వాళ్ళ చేతులు కాళ్ళు సమానంగా ఉండేవండి, ఈక్వల్గా ఒక ఏప్ లాగా ఉండేవి చేతులు కాళ్ళు. అంటే మెదడు ఈ ఐబ్రోస్ అనేటువంటి ఆప్షన్, ఐబ్రోస్ కళ్ళు సెపరేట్ చేయబడి ఉండేవి కాదు. ఈ జా అనేటువంటిది బాగా ముందుకు ఎక్స్టెండ్ అయి ఉండేది. అండ్ కెనైన్స్, ఈ దంతాలు కెనైన్స్ అనేటువంటి బాగా అభివృద్ధి చెంది ఉండేవి. అవి ఇతర జంతువులపైన ఆధారపడి ఉండేవాడు.
సో తర్వాత ఆస్ట్రలోపిథెకస్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కూడా జా అనేటువంటిది ముందుకు ఎక్స్టెండ్ అయి ఉండేది 4 feet. అంటే తర్వాత ఈ బ్రో ఎడ్జ్ అనేటువంటిది డెవలప్ అవడం, బ్రో ఎడ్జ్. తర్వాత క్రేనియల్ కెపాసిటీ అంటారు. క్రేనియల్ కెపాసిటీ అంటే క్రేనియం, మెదడు అనేటువంటిది, మెదడు క్యావిటీ బాగా అభివృద్ధి చెందడం జరిగింది. అంటే ఇట్ వాజ్ రీచ్ అప్ టు 600 cubic centimeters వరకు మనకి మెదడు అనేది బాగా అభివృద్ధి చెందడం జరిగింది. కెనైన్స్ మ్యాన్ లైక్ అంటే అక్కడి నుంచి ఏమైందంటే ఈ టీత్ అనేటువంటివి పైన ఏవైతే మనకి యానిమల్లో ఉన్నాయి కెనైన్స్, ఈ దంతాలు అనేటువంటివి ఏంటంటే కొంతకాలం అనేటువంటి బాగా రెడ్యూస్ అయ్యి బాగా తగ్గి దెన్ హీ స్టార్టెడ్ డిపెండింగ్ అపాన్ ప్లాంట్స్. Homo erectus, his size is up to 150 centimeters and prominent eyebrows అనేవి prominent గా ఉండేవి. jaws are prognathous and cranial capacity, brain capacity 600 నుంచి 900 cc కి డెవలప్ అయింది. తర్వాత ఏంటంటే ఇక్కడ హోమో సెపియన్స్ కి వచ్చేసరికి ఏంటంటే స్కల్ బోన్స్ డెవలప్ అవ్వడం, 1.6 meters వరకు హైట్ పెరగడం. తర్వాత లోవర్ జా మజిల్స్ అనేటువంటి బాగా అభివృద్ధి చెంది బ్రెయిన్ కెపాసిటీ మనకి 450 cc వరకు బ్రెయిన్ కెపాసిటీ పెరగడం. హోమో సెపియన్స్ ఫైనల్లీ ఫాస్ట్ చేసానండి. Homo sapiens ilaga 2500 years ago the man was formed where first man ఏంటంటే మనకి ఎక్కడ ఫైండ్ అవుట్ చేశారంటే they are found in around Caspian Sea in Africa and Malaysia. వాళ్ళని ఏమని పిలిచేవారంటే they are called as negroids అనేవారు. ఫస్ట్ negroids 2500 years ago negroids they are called as. తర్వాత ఏంటంటే cascoids అనేటువంటి Cascasians ఏంటంటే they are found in Europe and North America and Mongolids they are found in China, Siberia and Japan. And వాళ్ళు ఏంటి ప్లాంట్స్ ని కల్టివేట్ చేయడం అన్ని కూడా అభివృద్ధి చేయడం, ప్లాంట్స్ ని డెవలప్ చేయడం, కల్టివేషన్ మొదలు పెట్టడం జరిగింది. హోమోసెపియన్స్ అప్రైట్ వాకింగ్, టూల్స్ ని తయారు చేయడం, ఇవన్నీ కూడా మనిషి తర్వాత స్టేజ్ లో అవన్నీ డెవలప్ చేయడం జరిగింది. సో అండ్ క్రిటిక్స్ అండ్ ఛాలెంజెస్ అంటే దేవుడు సృష్టించాడు ఈ ప్రపంచాన్ని అనేటువంటి క్రిటిక్స్ నుంచి, తర్వాత మూఢనమ్మకాలు, నెక్స్ట్ హ్యూమన్ సుపీరియారిటీ అంటే ఒక మనిషి చెప్పింది నమ్మాలి అనేటువంటి సుపీరియారిటీ నుంచి చార్లెస్ డార్విన్ అవన్నీ ఎదుర్కొని ఈ లాన్స్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో evolution in modern science, how the evolution, as Darwin said that the evolution in modern science also is applicable where we find the lot of change from last century, we find lot of change in the field of medicine, agriculture, genetics lo gaani microbiology lo gaani. Ee roju chudandi microbiology, we can take microbiology. So last time we are all suffered with the covid ki enante vaccine, prepared the vaccine, covaxin, covishield, ivanni kuda these are the advantages. అంటే ఎలా ఉంటుందంటే మీకు ఏదన్నా ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంటే మనకి ఎన్విరాన్మెంట్ విల్ చెక్, అంటే ఏం చేస్తారంటే సృష్టిలో ఏదైనా అవరోధం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటారు. సో మనిషి ఇంతమంది చనిపోయేటప్పుడు ఏమవుతుందంటే దాన్ని మళ్ళీ ఏం చేసుకుంటుందంటే నేచర్ ఏం చేస్తుందంటే కొంతమందిని కాపాడడానికి ఒక దివ్య ఔషధాన్ని లేదా ఔషధాన్ని అందిస్తుంది. అది వ్యాక్సిన్ రూపంలో కానీ ఏదైనా సరే. సో evolution ఎలా మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ occurred, invention of vaccines, sophisticated machines, advanced technologies have been occurred in last in the field of medical sciences and everything. So pre-industrial era వచ్చేసరికి fire have been created by man and wheel have been created. He created pots, everything. Agriculture was practiced, all these practiced and social and emerged social structure. అంటే నువ్వు ఈ పని చేయాలి, నేను ఇది చేయాలి అనేటువంటి ఒక సోషల్ స్ట్రక్చర్ ని కూడా మనిషే క్రియేట్ చేసుకున్నాడు. ఎవరో వచ్చి క్రియేట్ చేయలేదు. అంటే మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో వర్క్ ఉందనుకో, అమ్మ వంట చేయాలి, నాన్న పని చేయాలి, తమ్ముడు చదువుకోవాలి, ఇది అన్ని కూడా ఎవరు చెప్పరు. నేచర్ లో కూడా ఏంటంటే నేచర్ డిస్ట్రిబ్యూట్స్ వర్క్ టు ఎవ్రీ వన్. సో అగ్రికల్చర్ సెక్టార్కి వచ్చేసరికి ఏంటంటే డార్విన్స్ డిఫరెంట్ కల్టివేషన్ స్టార్టెడ్ ఇన్ నియోలిథిక్ పీరియడ్లో కల్టివేషన్ స్టార్ట్ చేశారు. అప్పుడు బార్లీ, పీస్ ఏవైతే మనకి ప్రొడ్యూస్ చేసేవారో నౌ దే స్టార్టెడ్ కెనాల్ ఇరిగేషన్ ఇన్ ది బిగినింగ్ అండ్ లేటర్ డార్విన్ సెక్షువల్ సెలెక్షన్, ఆర్టిఫిషియల్ సెలెక్షన్. ప్రెసెంట్ మనకి ఏంటంటే డార్విన్ అప్పుడు ఎప్పుడైతే సెక్షువల్ సెలెక్షన్, న్యాచురల్ ఆర్టిఫిషియల్ సెలెక్షన్ చేశాడో నౌ ఇట్ ఈస్ అప్లికబుల్ ఇన్ బయోటెక్నాలజీ ఆర్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈస్ అప్లయింగ్ ది డార్విన్స్ లాస్
in producing new varieties of crops and everything. తర్వాత సీడ్స్ నుంచి సీడ్లెస్, రూట్స్ నుంచి రూట్లెస్ హైడ్రోఫోబిక్స్ కూడా మనం ప్రజెంట్ ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి అంత స్థాయికి మనం వెళ్ళడం జరిగింది. అండ్ క్రాప్స్ కల్టివేటెడ్ బై ఆటోమేటిక్ టూల్స్, monitored by drones, and AI driven soil testing and soil analysis and genetically modified crops. సో ఇవన్నీ కూడా ఎవల్యూషన్. మనం ఏంటంటే ఎవల్యూషన్ వల్ల మెడికల్ సైన్స్లో ఏంటంటే మెడికల్ సైన్స్లో బికాస్ ఆఫ్ ఎవల్యూషన్ సో హియర్ పెన్సిల్ నుంచి ఆస్పిరిన్ వరకు బ్లడ్ సర్క్యులేషన్ అంటే విలియం హార్వే బ్లడ్ని ఐడెంటిఫై చేస్తే, తర్వాత కార్ల్ ల్యాన్స్టీనర్ బ్లడ్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేయడం, తర్వాత మైక్రోబ్స్ నుంచి మైక్రో డిసీజెస్ని మనం అనాలిసిస్ చేస్తున్నాం, తర్వాత ఇమ్యునైజేషన్, ఎక్స్రేస్, స్కానర్స్, రోబోటిక్ సర్జరీస్, వాట్ నాట్. ది మెడికల్ ఎవల్యూషన్ అక్కడ ఇన్ ది మెడికల్ ఫీల్డ్ రైట్ నౌ. So evolution as practical value, and even the value we have gained by the evolution is here. We gained social living, and we gained empathy, means understanding the feeling of others, and mutual cooperation for living successfully, and protection, giving protection to others, and caring and human experiences. What ఎథిస్టిక్ హ్యూమనిజం టీచర్స్ యాక్చువల్లీ ఎథిస్టిక్ హ్యూమనిజం ఏమని చెప్తుందంటే, వి షుడ్ అంటే ఇక్కడ ఏంటంటే గాడ్నెస్ కానీ గుడ్నెస్ కానీ మన మంచితనం వల్ల వస్తుంది కానీ వేరేగా రాదు. తర్వాత ఏంటంటే అకార్డింగ్ టు ఎథిస్టిక్ హ్యూమనిజం everyone should be responsible, everyone should be responsible, and equality and rational behavior is very essential. And according to atheistic humanism, everyone is the part of the society, and every person is responsible for the change in the nature. Evolution and atheistic thinking. See, life is not అంటే మనకు అకార్డింగ్ ఎథిస్ట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఈ ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించలేదు. నో సూపర్ న్యాచురల్ పవర్ హ్యావ్ బీన్ క్రియేటెడ్. దిస్ నేచర్ వాజ్ న్యాచురల్లీ క్రియేటెడ్ మిలియన్ ఆఫ్ ఇయర్స్ ఎగో, అండ్ ఇట్ విల్ బి కంటిన్యూయింగ్. అండ్ నేచర్ ఈస్ సబ్జెక్టెడ్ టు న్యాచురల్ లాస్, అండ్ కాంప్లెక్స్ లైఫ్ కెన్ డెవలప్ న్యాచురల్లీ. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఎథిస్టిక్ థింకింగ్. And here, what is atheistic philosophy? మనకి ఏదైనా సరే విషయం ఎవరైనా చెప్పారు అనుకోండి, వాట్ ఎథిస్ట్ సేస్ దట్ ఫస్ట్ ఎంక్వైర్, దాని గురించి నువ్వు పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయి, తెలుసుకో, కరెక్టా కాదా తెలుసుకో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అది కరెక్టా కాదా, ఫలానాది ఉంది అని అంటే దాని గురించి ఏమైనా ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా, కలెక్ట్ ది ఎవిడెన్సెస్. అండ్ ఆల్సో స్కెప్టిజం మీన్స్ హియర్ క్వశ్చన్, మన క్వశ్చన్ చేయాలి. మీన్స్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, we should have the knowledge of questioning and open mindedness. ఇతర అభిప్రాయాలను కూడా మనం యాక్సెప్ట్ చేయడం, మన అభిప్రాయాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాట్ ఈస్ ట్రూత్ అనేది చెప్పడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫిలాసఫీ ఆఫ్ ఎథిస్ట్. అండ్ గోరా ఎంఫసైజెస్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, భయం నుంచి విముక్తి. అంటే అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది అనేటువంటిది లేకుండా నిజ నిర్ధారణ, భయం నుంచి విముక్తి, ఈక్వాలిటీ అమాంగ్ హ్యూమన్స్, అందరు మానవులు సమానమే అనేటువంటిది చేయడం. సోషల్ అవుట్లుక్ అంటే సైంటిఫిక్ అవుట్లుక్, నాట్ సోషల్ అవుట్లుక్, సైంటిఫిక్ అవుట్లుక్. ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ ఉందంటే, ఒక విషయం ఉందంటే దాన్ని సైంటిఫిక్ గా ఆలోచించాలి, వెదర్ ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఆర్ నాట్. ఇట్ ఈస్ ద మెయిన్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ ది గోరా philosophy. So here, what evolution teaches actually? Evolution teaches to be more human, and to be more democratic, and to be more progressive. మనం మానవత్వంతో ప్రవర్తించినట్లయితే మనకి స్వేచ్ఛ అనేది ఉంటుంది, డెమోక్రసీ ఉంటుంది. డెమోక్రసీ ఉన్నప్పుడే ప్రపంచం అనేది పురోగతి చెందుతుంది, ముందుకు సాగుతుందని చెప్తుంది యాక్చువల్లీ. నెక్స్ట్, so here life is a continuous process. It happened in past, happens in future. Humans are part of the nature. We are not masters sent by God. We are part of the natural world. Let's protect environment, biodiversity, and ecological balance.
See, change is the law of nature as per the words of Charles Darwin. Change is the law of nature as per the words of Charles Darwin. In computer language, if not updated, that means you are outdated. And failure to change, fail means fail to change is fail to success. So to become successful, definitely we have to change. We have to change our attitude. You have to change the mindset. You have to change the change seeing. అంటే సృష్టి ఎప్పటికీ మారదు, నీ దృష్టి మార్చుకో. సృష్టి అనేది అలాగే ఉంటుంది, నువ్వు చూసే కోణాన్ని బట్టి అది నిజమా అబద్ధం అని ఉంటుంది. సో సృష్టి మారదు, నీ దృష్టి మార్చుకో. దెన్ చేంజ్ ఇస్ ద లా ఆఫ్ నేచర్. ఫెయిల్ టు చేంజ్ ఇస్ ఫెయిల్ టు సక్సీడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.